Okay guys, move on to the TDS and TCS. So maximum TDS and TCS lo except a few case laws tapte I will explain maximum TDS TCS concept discuss cheddam. So coming to TDS, guys listen. Whenever you make any payment, you have to deduct TDS. But on all payments, TDS is required to be deducted on notified payments. TDS required to be deducted on notified payments at a notified rate with a threshold limit. Usually there is a threshold limit. That means small payments వరకు TDS లేకుండా ఉంటుంది. Only on notified payments మీద మాత్రమే TDS deduct చేయాలి. And one more thing, మనం ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో అమౌంట్ పేయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సిబుల్ అవ్వాలి. పేయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సిబుల్ అవ్వాలి. ఇఫ్ దట్ ఈస్ ఎగ్జామ్టెడ్ పేమెంట్, పేయీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎగ్జామ్టెడ్ అనుకో, మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. నోటిఫైడ్ పేమెంట్స్ మీద పేయీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేమవ్వాలి, ట్యాక్సిబుల్ అవ్వాలి. అండ్ వాట్ ఎవర్ టీడీఎస్ డిడక్టెడ్ బై ద పేయర్ దే హ్యావ్ టు రెమిటెడ్ టు ది గవర్నమెంట్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైం లిమిట్లో కల్లా మనం రెమిట్ చేయాలి. సో మన మెయిన్ ఏమేంటంటే నోటిఫైడ్ పేమెంట్స్ ఏంటి, నోటిఫైడ్ రేట్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఏ టైంలో మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి, ఏ టైంలో టీడీఎస్ మనం డిడక్ట్ చేయాలంటే అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంటే పేమెంట్ చేయడం, పేబుల్ ఎంట్రీ పాస్ చేస్తాం కదా, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ డేట్లో టీడీఎస్ డిడక్ట్ చేయాలి. బట్ దేర్ ఆర్ ఎక్సెప్షన్. ఇన్ దీస్ ఎక్సెప్షన్స్ టీడీఎస్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ చేసేటప్పుడే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. 192 సాలరీ, అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ ప్రావిడెంట్ ఫండ్, ప్రీమెచ్యూర్ విత్డ్రాన్, డివిడెండ్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ అండ్ విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ బెట్టింగ్ కానీ, అండ్ అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ కాంపన్సేషన్ ఆర్ క్యాష్ విత్డ్రాల్స్. సో ఈ పేమెంట్స్ వరకు ఈ ఏదైతే ఎక్సెప్షన్ చెప్పానో వాటిలో ఆల్వేస్ టీడీఎస్ అనేది ఎప్పుడు డిడక్ట్ చేయాలి, అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ డిడక్ట్ చేయాలి. సార్ మనం ఏదైతే రేట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో, టీడీఎస్ రేట్స్ డిస్కస్ చేస్తున్నామో, డిస్కస్ చేసి ఓన్లీ ఆ పర్టికులర్ ఫిక్స్డ్ రేటే డిడక్ట్ చేయాలి టీడీఎస్, లైక్ 2% ఆర్ 1% ఆర్ 10%. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ కానీ సర్చార్జ్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ ప్రిస్క్రైబ్డ్ స్పెసిఫైడ్ రేట్ డిడక్ట్ చేస్తే చాలు. బట్ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వెన్ ఎవర్ యూ ఆర్ మేకింగ్ పేమెంట్ టు ద నాన్ రెసిడెంట్కి ఫారెన్ కంపెనీ పే చేసేటప్పుడు డెఫినెట్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ కూడా యాడ్ చేయాలి. సర్చార్జ్ అప్లై అయితే సర్చార్జ్ కూడా యాడ్ చేయాలి. అండ్ ఇన్ ద సేమ్ వే శాలరీ క్యాలిక్యులేషన్, శాలరీకి యాక్చువల్గా 192లో శాలరీలో కూడా స్లాబ్ రేట్స్ ఉండవు, స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి, స్పెసిఫిక్ రేట్ ఉండదు. స్లాబ్ రేట్స్లో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ సర్చార్జ్ యాడ్ చేస్తే మనం 192 కింద టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. దీస్ 2 ఆర్ exceptions. First exception is salary, and another exception when you are making payment to non-resident or foreign company, you have to add surcharge and health and education cess also. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు పేయర్కి ఏం ప్రొవైడ్ చేయాలంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. పేయర్కి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేయకపోతే పనిష్మెంట్ రేట్ అప్లై అవుతాయి. పనిష్మెంట్ రేట్ అంటే హయ్యర్ రేట్ ఆఫ్ టీడీఎస్ అనేది మనం డిడక్ట్ చేయాలి. ఎంత అంటే రేట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ సెక్షన్స్ ఆర్ 20% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. పాన్ ప్రొవైడ్ చేయకపోతే పేయి హయ్యర్ రేట్ డిడక్ట్ చేయాలి. అండ్ 194Q అండ్ 194O అని 2 సెక్షన్స్ ఉన్నాయి గైస్. ఆ 2 సెక్షన్స్లో 20% కాకుండా పనిష్మెంట్ రేట్ ఎంత అప్లై అవుద్ది, 5% అప్లై అవుద్ది. ఓకే, దీస్ 2 సెక్షన్స్ ఆర్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్, but there is a exception whenever you are making payment to non-resident or foreign company not having a permanent account number. వాళ్ళకి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ లేదు, యు ఆర్ మేకింగ్ పేమెంట్ టు నాన్ రెసిడెంట్. బేసిక్గా వాడు ఫారెన్లో ఉండేవాడికి నువ్వు డివిడెండో, రాయల్టీయో, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసో పేమెంట్ చేస్తున్నావు, వాడికి పాన్ యూజువల్లీ ఉండదు కదా. సో నో ప్రాబ్లం, వాడికి వితౌట్ పాన్ నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయి. అండ్ మోర్ ఎవర్ హై రేట్ కూడా నీకు ఇప్పుడు చెప్పిన 20% కాన్సెప్ట్ కూడా నీకు అప్లై కాదు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు గెట్ ద డీటెయిల్స్. సో నాన్ రెసిడెంట్లో వాడు అవుట్ సైడ్ ఇండియా నిజంగా ఉన్నాడా, ట్యాక్స్ రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకో ఆ రెస్పెక్టివ్ కంట్రీకి సంబంధించిన వాడు అని చెప్పి, అక్కడ వాడు అడ్రస్, ఏమైనా ఎంటిటీ కోడ్ ఉంటే ఎంటిటీ కోడ్, సో అవన్నీ కలెక్ట్ చేయి. యూ హ్యావ్ టు ప్రూవ్ వెదర్ హీఈస్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ సార్, హీఈస్ లొకేటెడ్ అవుట్ సైడ్. క్లియర్గా ఆ ప్రిస్క్రైబ్ డాక్యుమెంట్స్ అప్టైన్ చేసుకుంటే నార్మల్ రేట్ డిడక్ట్ చేస్తాం. ఈ హై రేట్ అనేది మనకి అప్లై కాదు. 206
ఏకి ఉన్న పనిష్మెంట్ రేట్ మీకు అప్లై కాదు. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ గైస్. అండ్ డెఫినెట్గా ఇఫ్ అ పేయర్ మేడ్ పేమెంట్ వితౌట్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్, సో ఇప్పుడు నేను శాలరీ పే చేస్తున్నాను, టీడీఎస్ డిడక్ట్ చేయకుండా పే చేశారనుకోండి, అది ఎవరు పే డిడక్ట్ చేయకపోతే ఎవరు పే చేయాలి? పే దగ్గర నుంచి గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రికవర్ చేస్తుంది. నో ఇష్యూ ఎట్ ఆల్. ఓకే, అండర్స్టూడ్ అప్ టు దిస్? నెక్స్ట్ we will discuss one by one. First one ఏంటి? 192 salary. అంటే ఇది చెప్పాను కదా, 192 కింద అయితే మనం రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ఆల్వేస్ టీడీఎస్ ఎలా డిడక్ట్ చేయాలి? టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్ట్ ఆన్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ హెల్త్ అండ్ అడ్వాన్సెస్. ఎక్సెప్షన్స్ ఏంటి? నాన్ రెసిడెంట్. ఓకే గైస్, నెక్స్ట్ గైస్ 192 శాలరీ. శాలరీ మనం పేమెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ద టోటల్ ఇన్కమ్. ఎవరిది? ఎంప్లాయీ టోటల్ ఇన్కమ్ మనం ఎస్టిమేట్ చేసి, సార్ మంత్లీ 1 lakh వస్తుంది, దట్స్ ఫైన్, ఎస్టిమేట్ చేయాలి. టోటల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసి మనం ట్యాక్స్ లయబిలిటీ మొత్తం కంప్యూట్ చేసి డివైడ్ బై 12 వేసి ఈచ్ మంత్ మనం టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. ఆ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా స్లాబ్ రేట్స్ అప్లై చేయాలి, సర్చార్జ్ అప్లై అయితే సర్చార్జ్, హెల్త్ అండ్ అడ్వాన్సెస్ అన్ని యాడ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏ టైంలో టీడీఎస్ డిడక్ట్ చేస్తాం? 192 అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. సార్ ఏ రేట్స్ అప్లై చేయాలి? శాలరీ 192 అంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ రేట్సా, ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్ రేట్సా అని డౌట్ వస్తుంది. యూజువల్గా మీరు ఏం డిడక్ట్ చేయాలి? ఆప్షనల్ ట్యాక్స్ రేట్, డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ రేట్సే యూజ్ చేసి టీడీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి 192 కింద. ఎక్సెప్ట్ ఒకవేళ ఎంప్లాయీ ఏంటి స్పెషల్గా మనకి ఇంటిమేషన్ ఇస్తే ఎంప్లాయర్కి, సార్ ఐఎమ్ ఆప్ట్ అవుట్ ఫ్రమ్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అంటే, సో అప్పుడు నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ రేట్స్ యూజ్ చేసి మనం 192 కింద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఇన్ ద సేమ్ వే ఎస్టిమేట్ చేసేటప్పుడు ఎంప్లాయీ టోటల్ ఇన్కమ్ మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు ఎంప్లాయీ ఏదైనా అదర్ ఇన్కమ్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే టేకప్ చేయండి. అదర్ ఇన్కమ్ డిడక్షన్స్ ఏమన్నా చాప్టర్ 6 డిడక్షన్స్ ఇచ్చారు, ఎగ్జంప్షన్స్ ఏమన్నా, హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ ఏమైనా క్లెయిమ్ చేస్తున్నాడు అంటే ఆ డీటెయిల్స్ అన్ని కన్సిడర్ చేసి టోటల్ ఇన్కమ్ని కంప్యూట్ చేసి మనం ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయాలి. అండ్ ఇన్ ద సేమ్ వే లాసెస్ కూడా తీసుకోండి, ఓన్లీ హౌస్ ప్రాపర్టీ లాసెసే తీసుకోండి, వేరే అదర్ హెడ్ లాసెస్ కూడా మీరు తీసుకోకూడదు 192 కింద క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇజ్ ఇట్ ఓకే గైస్? నెక్స్ట్ సార్ అది కాక మోర్ దెన్ 1 ఎంప్లాయర్ దగ్గర నుంచి ప్రొవైడ్ చేయాలి. శాలరీ మీకు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మోర్ దెన్ 1 ఎంప్లాయర్ దగ్గర నుంచి శాలరీ ఏమైనా వస్తుంది, ఆర్ సైమల్టేనియస్గా ఇద్దరు దగ్గర వర్క్ చేస్తున్నారు, 2 ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు, అప్పుడు టీడీఎస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి టీడీఎస్ అంటే మోర్ దెన్ ప్యారలల్గా వర్క్ చేసినప్పుడు కానీ మోర్ దెన్ 2 కంప్లీట్ డీటెయిల్స్ ఒక పర్సన్కి ఇవ్వాలి. ఒక ఎంప్లాయర్కి ఇస్తే వాడు హ్యాండిల్ చేస్తాడు, వాడు టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు. లేదు ప్రీవియస్ ఎంప్లాయర్ ఏమైనా టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటే ఆ ఇంటిమేషన్ కరెంట్ ఎంప్లాయర్కి ఇవ్వండి. సార్ ప్రీవియస్ ఎంప్లాయర్ సో మచ్ ఆఫ్ టీడీఎస్ డిడక్ట్ చేశారంటే కరెంట్ ఎంప్లాయర్ అది కన్సిడర్ చేసి రిమైనింగ్ టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు. అండ్ ఫామ్ అనేది పార్ట్నర్కి శాలరీ ఏమన్నా పే చేస్తే, లైక్ గురుకుల్లో నేను పార్ట్నర్ని, గురుకుల్ నాకు శాలరీ పే చేస్తుంది, టీడీఎస్ డిడక్ట్ చేయాలా అంటే నో, టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అది శాలరీ కాదు. బట్ ఇది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2025 నుంచి 194T అనే సెక్షన్ తీసుకొని వస్తున్నారు. 194T అనే సెక్షన్, అప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్ పార్ట్నర్కి రెమ్యునరేషన్ ఏమైనా పే చేస్తే మోర్ దెన్ 20,000 పే చేస్తే ఏం డిడక్ట్ చేయాలి? 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి 194T. బట్ అది ఇప్పుడు అప్లికబుల్లా? నో, దట్ ఈస్ అప్లికబుల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2025 నుంచి. ఓకే, అంటే మన ఎగ్జామ్స్కి అప్లై కాదు ఫ్రాంక్లీ. నెక్స్ట్ అనదర్ నాన్ మానిటరీ పర్క్విజిట్, ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్. సో దీన్ని ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్ గురించి, వీటి గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి గైస్. ఎక్స్ లిమిటెడ్ ఎంప్లాయీకి శాలరీ 12 lakhs పే చేస్తున్నారు, పర్ యానం 12 lakhs. నాన్ మానిటరీ పర్క్విజిట్ 2 lakhs, నాన్ మానిటరీ పర్క్విజిట్ కూడా 2 lakhs ఇస్తున్నారు. ఓకే, లైక్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మోల్ ప్రాపర్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ కానీ కార్ యూజ్ కానీ అలా 2 lakhs ఇస్తున్నారు. టీడీఎస్ అండర్ సెక్షన్ 192 ఎంత డిడక్ట్ చేయాలని క్వశ్చన్. టీడీఎస్ అండర్ సెక్షన్ 192, ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్ పెయిడ్ బై ద ఎంప్లాయర్. ఆ నాన్ మానిటరీ పర్క్విజిట్ మీద ట్యాక్స్ ఎవరు పే చేస్తారని చెప్పారు? ఎంప్లాయర్ పే చేస్తాం. ఎంప్లాయర్ పే చేస్తే
192 కింద టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 192 కింద అనగానే టోటల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయాలి కదా. సో టోటల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేస్తే టోటల్ ఇన్కమ్ ఎంత? ఆల్రెడీ శాలరీ 12 lakhs, 2 lakhs నాన్ మానిటరీ పర్క్విజిట్ అంటే ఎంత అవుతుంది మనకి? 14 lakhs. స్టాండర్డ్ డిడక్షన్ ఎంత డిడక్ట్ చేద్దాం? 50,000 డిడక్ట్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత? 13,50,000. ఈ 13,50,000 మీద ట్యాక్స్ ఎంత? ఇంక్లూడింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ ట్యాక్స్ అబ్జర్వ్ చేస్తే ఏ రేట్స్ మీద? ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్ రేట్స్. ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్ రేట్స్ మనం అప్లై చేస్తే 2,26,200 సంథింగ్ వచ్చింది. 2,26,200 ట్యాక్స్ వచ్చింది. ఇప్పుడు 2,26,200 ట్యాక్స్ అనుకుంటే ఎంత మీద ఈ 2,26,200? 13,50,000 మీదే కదా వచ్చింది. బట్ ఇప్పుడు నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ ఎవరు పే చేస్తా అంటున్నారు? ఎంప్లాయరే పే చేస్తున్నారు. ఎంప్లాయర్ ఓన్ పాకెట్ నుంచే పే చేస్తా అంటున్నారు. అంటే 2 lakhs కదా ఇది. ఎస్ఆర్ నో? ఇప్పుడు 13,50,000 మీద 2,26,200 వస్తే మనం 2 lakhs మీద ఎంత ట్యాక్స్ అనేది చూడండి. అంటే నాన్ మానిటరీ మీద ట్యాక్స్ ఎంత అని ఆన్ అన్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 33,500. ఈ 33,500 ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్ ఎంప్లాయర్ పే చేస్తారు. అంటే ఎంప్లాయర్ 2,26,200లో 33,500 ఎంప్లాయర్ పే చేస్తే బ్యాలెన్స్ మాత్రమే కదా ఎంప్లాయీ పే చేయాల్సింది. బ్యాలెన్స్ మాత్రమే ఎంప్లాయీ పే చేయాలి కదా. ఆ బ్యాలెన్స్ పేమెంట్ని 192 కింద టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. దట్ ఈస్ 33,500 లెస్ చేస్తే 1,92,700 ఏం చేయాలి? టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు మనం పీజీబీపీని కూడా లింక్ చేస్తే ఎంప్లాయర్ ఏదైతే 33,500 పే చేస్తారో అది ఎంప్లాయర్కి ఎక్స్పెండిచర్ కింద డిడక్షన్ రాదు. డిజలవెన్స్ 40 సబ్సెక్షన్ ఏ క్లాజ్ 5 కింద డిడక్షన్ రాదు. ఎక్స్పెండిచర్ కింద డిడక్షన్ రాదు. ఇన్ ద సేమ్ వే ఈ 33,500 పే చేయాల్సిన ఎంప్లాయీ కదా. ఎంప్లాయీ పే చేయాల్సింది ఎంప్లాయర్ పే చేస్తున్నారని ఎంప్లాయీకి కూడా ఏం కాదు, అది ఇన్కమ్ కాదు. ఇట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సో ట్యాక్స్ ఏందమ్మా? నాన్ మానిటరీ ఏంటంటే 10 సబ్సెక్షన్ 10(10)(c) కింద ఎగ్జామ్టెడ్. అండ్ ఎంప్లాయీకి టోటల్ క్రెడిట్ ఎంత వస్తుంది అంటే ఎంత ట్యాక్స్ పే చేసినట్టు ఎంప్లాయీ క్రెడిట్ ఎంత వస్తుందంటే వాడు పే చేసిన 1,92,700 క్రెడిట్ ఇస్తారు. అండ్ ఎంప్లాయర్ పే చేసిన 33,500 కూడా ఏం ఇస్తారు? క్రెడిట్ ఇస్తారు. టోటల్ 26,200 అయిన ఎంప్లాయీకి క్రెడిట్ ఇస్తారు. ఎంప్లాయీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి పే చేసేటప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏం చేసుకోవచ్చు? రెడ్యూస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? దిస్ ఇస్ బెస్ట్ అండర్స్టాండింగ్. ఈ 192లో నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ ఎలా పే చేయాలి అనే దాని గురించి మెయిన్ పాయింట్. ఇంకొక ఇష్యూ, టిప్స్ ఇస్తుంటారు కదా. టిప్స్ ఏం చేయొచ్చు మనం? డైరెక్ట్గా మనం టిప్స్ ఎవరైతే సర్వీస్ చేస్తారో మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు. దాని మీద ఏమైనా శాలరీ, దాని మీద ఏమైనా టీడీఎస్ అప్లై అవుతుందంటే అప్లై కాదు. బికాస్ టిప్స్ అనేది ఇచ్చేది కస్టమర్స్ కదా, ఎంప్లాయర్ ఏమి ఇవ్వడు కదా. అండ్ సమ్ టైమ్స్ అనేది టిప్స్ అనేది త్రూ ఎంప్లాయర్ ద్వారా రూట్ అవుతుంది. లైక్ మనం ఏం చేస్తాం? బిల్తో యాడ్ చేసిస్తాం. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తాం వాడికి. ఎంప్లాయర్ ఏం చేస్తారు? 30 రూపీస్ వాడికి ఎంప్లాయీకి ఇస్తాడు అక్కడ వర్క్ చేసే పర్సన్. మనం డైరెక్ట్గా ఇచ్చినా త్రూ ఎంప్లాయర్ దగ్గర ఇచ్చినా దెర్ ఈజ్ నో టీడీఎస్ ఆన్ టిప్స్. ఇట్ ఈస్ నాట్ ఏ సాలరీ. 192A అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఇన్ పిఎఫ్. పిఎఫ్లో ఉన్న అక్యుములేటెడ్ బ్యాలెన్స్ మనం విత్డ్రా చేసుకుంటే టీడీఎస్ అని డిడక్ట్ చేయాలి. ఎంత పర్సంటేజ్? 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ డిడక్ట్ చేయాలి. నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ ఇఫ్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ 50,000. గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి విత్డ్రా చేసుకుంటే, బేసిక్గా ఆర్పిఎఫ్ నుంచి విత్డ్రా చేసుకుంటే ఎగ్జామ్టెడ్. ఎప్పుడంటే 5 years మినిమం కంటిన్యూస్గా యూజ్ చేసుకుంటే విత్డ్రా చేసుకుంటే ఎగ్జామ్టెడ్ కాబట్టి ట్యాక్స్ ఉండదు. కానీ బిలో 5 years విత్డ్రా చేసుకుంటే, ఎప్పుడు బిలో 5 years విత్డ్రా చేసుకుంటేనే ట్యాక్స్బుల్ అవుద్ది. ట్యాక్స్బుల్ అయితేనే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకే, సో మీరు కావాలంటే పక్కన ఏం రాసుకుంటారంటే ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్, దట్ ఈస్ బిఫోర్ 5 years. బిఫోర్ 5 years. నెక్స్ట్ 193. సార్ 193 దేని మీద అప్లై అవుతుంది? 193 ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు రెసిడెంట్కి 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఏంటంటే డిబెంచర్స్ ఇష్యూడ్ బై పబ్లిక్ కంపెనీ అండ్ దీస్ ఇంట్రెస్ట్ పెయిడ్ టు ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అండ్ దట్ డస్ నాట్ ఎక్సీడ్ 5,000 అయితే అండ్ దట్ టు పెయిడ్ అకౌంట్ పే చెక్ ద్వారా అయితే సో ఈ డిబెంచర్స్ మీద టీడీఎస్ అనేది అప్లై కాదు. ఎంత స్మాల్ అమౌంట్ ఎంత? పేమెంట్ డస్ నాట్ ఎక్సీడ్ 5,000
And in the same way, whenever you are paying interest to LIC, GAC, other ఇన్సూరర్కి ఏమైనా ఇంట్రెస్ట్ పే చేసినా మనకి టీడీఎస్ అప్లై కాదు. నేషనల్ డెవలప్మెంట్ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ కానీ 7 years నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ 4th issue ఆర్ 54 EC సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్స్ కానీ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద కానీ. బట్ దెర్ ఆర్ ఎక్సెప్షన్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇవన్నీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇన్ జనరల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఆర్ బిజినెస్ ట్రస్ట్ వాళ్ళు స్పెషల్ పర్పస్ వెహికల్కి ఏమైనా సెక్యూరిటీస్ ఇష్యూ చేసినప్పుడు, బిజినెస్ ట్రస్ట్కి ఏదైనా ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు కానీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. నెక్స్ట్, సో 194 ఈజ్ అ వెల్ పాపులర్ సెక్షన్. 194 ఈజ్ అ డివిడెండ్. 194 ఈజ్ అ డివిడెండ్. డివిడెండ్ ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తాం, డొమెస్టిక్ కంపెనీ డివిడెండ్ పే చేస్తున్నారు, ఇంక్లూడింగ్ డీమ్డ్ డివిడెండ్. TDS ఎంత పర్సెంటేజ్? 10% guys at the time of payment, and there is a threshold limit, that is whenever you are making dividend individual up to 5,000 in a previous year, no TDS. But deemed dividend అంటే under section 2 subsection 22 clause A to F. కొత్తగా F యాడ్ అయింది కదా, A to Eనే ఉన్నది మనకి 5A, కొత్తగా F ఏంటి? బైబ్యాక్ ఆడింది కాబట్టి ఇక్కడ కూడా బైబ్యాక్ యాడ్ చేశారు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st October 2024 నుంచి. ఇన్ ద సేమ్ వే లైక్ మనం ఇంట్రెస్ట్ స్పెసిఫైడ్ పర్సన్స్ పే చేస్తే టీడీఎస్ లేదు, ఇలాగే మీరు డివిడెండ్ ఎల్ఐసికి కానీ జిఏసికి కానీ అదర్ ఇన్సూరర్కి ఏమన్నా ప్రొవైడ్ చేస్తే టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ వాళ్ళేమో ఎగ్గొట్టు పారు కదా ఎక్కడికి, మనం సేఫ్ సైడ్గా కదా టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. మేబీ పే చేస్తాడో లేదని కదా, వాళ్ళకి పేమెంట్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు, ప్రాబ్లం లేదు. సో అందుకని ఇన్ ద సేమ్ వే ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఎస్పీవి బిజినెస్ ట్రస్ట్కి ఏమైనా డివిడెండ్ పే చేసిన, టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో యూనిట్ ఉంది గైస్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో యూనిట్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఉన్న యూనిట్ ఏంటి, ఏం చేస్తుందంటే ఎంగేజ్డ్ ఇన్ లీజింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్. యూనిట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, లీజింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డివిడెండ్ పే చేస్తున్నారు. ఎవరికి పే చేస్తున్నారు? ఇంకొక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఉన్న యూనిట్కి. ఆ యూనిట్ కూడా ఏం బిజినెస్ ఎంగేజ్ అయింది, సేమ్ బిజినెస్లో ఉంది. అంటే లీజింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్. 2 యూనిట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఉన్నాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తాం అనుకోండి, ఆ డివిడెండ్ ఏమైనా పే చేస్తాం అనుకోండి, ఆ డివిడెండ్ ఏంటి గైస్, యూజువల్లీ ఆ డివిడెండ్ ఏంటి, ఎగ్జామ్టెడ్. 10 subsection 34B కింద ఏంటి ఆ డివిడెండ్, ఎగ్జామ్టెడ్. అంటే దే వాంట్ టు ఎంకరేజ్ ద లీజింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. అందుకని బిట్వీన్ ద కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే యూజువల్లీ హైరార్కీలో ఉంటాయి కదా, హోల్డింగ్ కంపెనీ, దాని కింద సేమ్ బిజినెస్లో ఇంకో కంపెనీ స్టార్ట్ చేస్తారు. అలా ఏమన్నా ఉండి వాళ్ళ మధ్య ఏమన్నా డివిడెండ్లు ఏమన్నా పే చేసుకున్నా టీడీఎస్ అప్లై కాదు. బికాస్ దట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఎందుకు అప్లై కాదంటే ఆ డివిడెండ్ మీద ట్యాక్సే లేదు కాబట్టి. నెక్స్ట్, అనదర్ 194B విన్నింగ్ ఫ్రమ్ లాటరీ. మీ అందరూ తెలుసు విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, క్రాస్వర్డ్ పజిల్ ఎంత పర్సంటేజ్, 30%. హార్స్ రేస్ మీద 194BB 30% అప్లై అవుతుంది. ఎప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి, ఇక్కడ కూడా అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. సో మినిమం విన్నింగ్స్ ఎందుకంటే ఎక్సీడ్ అవ్వాలంటే 10,000 కంటే పర్ విన్నింగ్, నో టీడీఎస్. ఇఫ్ విన్నింగ్ ఈజ్ అప్ టు 10,000 డ్యూరింగ్ ద ఫైనాన్షియల్, అప్ టు 10,000 విన్నింగ్స్ ఉన్నాయనుకోండి పర్ ఇయర్లో, నో టీడీఎస్. మోర్ దెన్ 10,000 ఉంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సమ్టైమ్స్ పార్ట్లీ క్యాష్, పార్ట్లీ కైండ్ ఉంటాయి, లేదా కంప్లీట్లీ కైండ్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేయాలి, కైండ్లో ఉంటాయి. ఒక మీకు విన్నింగ్స్ ఒక కార్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మేక్ షూర్ దట్ ఆ ప్రాపర్ టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఏం చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలి, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని రిలీజ్ చేయాలి, గిఫ్ట్ని. అదర్వైజ్ టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయకుండా మీరు రిలీజ్ చేయకూడదు. ఓకే, అది కాన్ఫిడెంట్గా ప్లాన్ చేయాలి. నెక్స్ట్, ఇంకో సిచ్యువేషన్లో గైస్, సేఫర్ మీకు విన్నింగ్స్ 5 lakhs వచ్చాయి గైస్. విన్నింగ్స్ ఎంత వచ్చాయి, 5 lakhs వచ్చాయి. విన్నింగ్స్ 5 lakhs వచ్చినాయి, లాస్, ఆ బెట్టింగ్ చేయడం వల్ల లాస్ వచ్చింది, 1 lakh rupees లాస్ వచ్చింది అనుకోండి. టీడీఎస్ 30% దేని మీద డిడక్ట్ చేయాలి, ఓన్లీ విన్నింగ్స్ మీదే కదా, లాసెస్ మీద మనమేమి డిడక్షన్ రాదు.
ఎలా ఉంటుందంటే దీంట్లో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే యువర్ విన్నింగ్స్ ఈజ్ మై విన్నింగ్స్, యువర్ లాస్ ఈజ్ యువర్ లాస్. ఆ లాస్ని సెట్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఏమి ఉండదు మనకి. సో 30% అంటే 1.5 lakhs టీడీఎస్. అంటే మీకు మీకు విన్నింగ్స్ 5 lakhs వచ్చాయి, లాస్ ఎంత వచ్చింది 1 lakh లాస్ మైనస్ టీడీఎస్. దీని మీద టోటల్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఎంత 1.5 lakhs. అంటే టోటల్ మీకు మనీ ఎంత ఇస్తారు 2.5 lakhs ఇస్తారు. గాట్ ఇట్? సో ఇన్ కేస్ ఆఫ్ వేర్ బుక్ మేకర్ పేయింగ్ విన్నింగ్స్, క్రెడిట్ సచ్ విన్నింగ్స్ అండ్ డెబిట్ ద లాసెస్ ఇన్ పుంటర్ అకౌంట్. అంటే ఎవరైతే బుక్ మేకర్ అనుకున్న బెట్టింగ్ కండక్ట్ చేశారు, TDS tax has to be deducted 30% on winnings before set of the losses. Thereafter, net amount after deduction of tax of losses has to be paid to the winner. Next, and another important concept guys, online winnings. నేను ఒక చార్ట్ చెప్తాను, అంటే కొన్ని మెటీరియల్ చాలా బిగ్గా ఉంటుంటుంది కానీ సింపుల్ కామన్ సెన్స్తో ఆలోచించండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఆన్లైన్ విన్నింగ్స్కి 2 points మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేయాలి, దట్ ఈజ్ 194BA. టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేయాలని 194BA టీడీఎస్ గురించి. బట్ ఏదైతే ఆన్లైన్ విన్నింగ్స్ ఉన్నాయో, ఎంటైర్ ఆన్లైన్ విన్నింగ్స్ ఎక్కడ ట్యాక్స్బుల్ అవుతాయి అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్స్బుల్ అవుతాయి. ఆన్లైన్ విన్నింగ్స్ ఎక్కడ ట్యాక్స్బుల్ అవుతాయి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్స్బుల్ అవుతాయి. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్స్బుల్ అవుతాయి అండ్ ట్యాక్స్ రేట్ ఎంత వాటికి 30%, ట్యాక్స్ రేట్ 30%. ఎంత అమౌంట్ ట్యాక్స్బుల్ అవుతుంది సార్ అదర్ సోర్స్ కింద అంటే నెట్ విన్నింగ్స్ ట్యాక్స్బుల్ అవుతాయి. ఎంత అమౌంట్ నెట్ విన్నింగ్స్ ట్యాక్స్బుల్ అవుతాయి. సార్ నెట్ విన్నింగ్స్ అంటే ఏంటి సార్ అంటే మనం ఇన్ఫ్లో ఏంటి అవుట్ఫ్లో ఏంటి చూడండి. నెట్ విన్నింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ అనుకోండి, ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్. మన ఇన్ఫ్లోస్ ఏంటి, అమౌంట్ విత్డ్రా, ఎంత అకౌంట్లో నుంచి విత్డ్రా చేసాం. సార్ విత్డ్రా చెప్పిన కొంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందిగా, అది కూడా మనం విత్డ్రా చేసినట్టే కదా. అంటే అమౌంట్ విత్డ్రాలు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఈ రెండు మనకి ఇన్కమ్సేగా. సార్ నేను 5 lakhs విత్డ్రా చేశాను, బ్యాలెన్స్ ఇంకో 5 lakhs ఉన్నాయి, మొత్తం ఎంత ఉన్నాయి ఇప్పుడు 10 lakhs కదా. మైనస్ అసలు అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ నీ ఇన్వెస్ట్మెంటే కదా అది. అండ్ అమౌంట్ డిపాజిటెడ్ కూడా నీ ఇన్వెస్ట్మెంటే కదా. సో సార్ నేను 5 lakhs విత్డ్రా చేశాను, 5 lakhs క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ డిపాజిటెడ్ ఒక 5 lakhs, అంటే నెట్ విన్నింగ్స్ ఎంత మీకు 5 lakhs. ఆ 5 lakhs అనేది ఎక్కడ ట్యాక్స్బుల్ అవుతాయి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో ట్యాక్స్బుల్ అవుతాయి. నెట్ విన్నింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సింపుల్ ఇమాజిన్ చేయండి, ఫార్ములా కాకుండా ఇమాజిన్ చేసి ఓకే అమౌంట్ విత్డ్రాన్ ఇన్కమ్, క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి ఇన్కమ్ మైనస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ డిపాజిటెడ్ మన ఇన్వెస్ట్మెంట్. గాట్ ఇట్? ఎస్, దిస్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్స్బుల్ అయ్యే పాయింట్. నెక్స్ట్ 194BA టీడీఎస్. సార్ సేమ్ పేమెంట్ 30% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఏ టైంలో మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి అంటే 2 సిచ్యువేషన్స్లో. అమౌంట్ విత్డ్రాన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం, ఇయర్లో 4 times 5 times కూడా మీరు విత్డ్రా చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం విత్డ్రాల్ చేసినప్పుడల్లా మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. 194DA రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం వెన్ అమౌంట్ విత్డ్రా చేసినప్పుడల్లా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. క్లియర్? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇన్ అడిషన్ టు దట్ ఇంకో సిచ్యువేషన్ ఎప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే 194BA రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో కూడా డిడక్ట్ చేయాలి. కొంతమంది అసలు విత్డ్రా చేసుకోకుండా లాస్ట్లో అమౌంట్ ఉంచుకోవచ్చుగా, అందుకని ఈవెన్ అమౌంట్ నాట్ విత్డ్రా చేయకపోయినా ఈ ఎండింగ్లో ఉన్న అమౌంట్ మీద కూడా డిడక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పే ఫార్ములా రెండు ఫార్ములా మనం నేర్చుకోవాలి. ఎందుకని అట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రాల్ అప్పుడు నేర్చుకోవాలి, నెక్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ నేర్చుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మీరు థింక్ చేయండి, మనకి ఇన్కమ్స్ ఏంటి ఇన్కమ్స్ అంటే మనం అట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రాల్ అప్పుడు చూస్తున్నాం, ఈ రెండింగ్ కాబట్టి విత్డ్రాల్ అప్పుడు ఓన్లీ అమౌంట్ విత్డ్రానే కదా మన ఇన్కమ్. ఎంత అమౌంట్ విత్డ్రాన్ టిల్ ద డేట్ స్టార్టింగ్ నుంచి, ఇయర్ స్టార్టింగ్ నుంచి టిల్ ద డేట్ ఎంత విత్డ్రా చేస్తావు మైనస్. సార్ స్టార్టింగ్ నుంచి నేను 5 lakh ఇక్కడ అమౌంట్ రాస్తున్నాను చూడండి. స్టార్టింగ్ నుంచి నేను 10 lakhs విత్డ్రా చేశాను సార్. ఎంత విత్డ్రా చేశాను 10 lakhs మైనస్. సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంతమ్మా
ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్? ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమే కదా. ఓపెనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ నాన్ ట్యాక్సిబుల్ డిపాజిట్ అంటే డిపాజిట్ చేసిన అమౌంట్. సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక 2 lakhs ఉంది, నేను ఒక 2 lakhs డిపాజిట్ చేశాను అంటే 4 lakhs ఇన్కమ్తో ఇప్పుడు 10 lakhs వచ్చాయి. అంటే నీకు నెట్ విన్నింగ్స్ ఎంత ఇప్పుడు? 10 minus 2 plus 2 ఎంత? 6 lakhs. ఇది ఫస్ట్ టైం అయితే. కానీ మేబీ ఇంతకు ముందు మైనస్ నెట్ విన్నింగ్స్ ఆన్ విచ్ టీడీఎస్ ఆల్రెడీ డిడక్టెడ్, మేబీ కొంత ఇంతకుముందు విత్డ్రా చేసి డిడక్ట్ చేసి ఉండొచ్చుగా సెకండ్ టైం అప్పుడు సార్ ఆల్రెడీ ఒక 3 lakhs 2 lakhs ట్యాక్స్ అయిపోయింది సార్ అంటే అప్పుడు ఏమవుద్ది? 10 4 లెస్ చేస్తే ఎంత అవుద్ది? 6 lakhs అవుద్ది. ఆ 6 lakhsలో ఆల్రెడీ 2 lakhs ట్యాక్స్ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు నెట్ విన్నింగ్స్ ఎంత అవుతాయి ఈ టైంలో? 4 lakhs అవుతాయి. గైస్ అండర్స్టూడ్? సో మీకు ఫార్ములా ఏంటమ్మా గైస్? మీకు ఇన్కమ్స్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ఒకటి ఇన్కమ్, అమౌంట్ విత్డ్రాన్ టిల్ ద డేట్ మైనస్ డిపాజిట్, అమౌంట్ డిపాజిట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, అమౌంట్ డిపాజిటెడ్, ఇన్వెస్ట్మెంట్ లెస్ చేస్తే నెట్ విన్నింగ్స్ వస్తాయి. బట్ కొంత నెట్ విన్నింగ్స్ ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటే అవి లెస్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ మీద డిడక్ట్ చేయాలి. ఇది అట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రాల్. అట్ ద ఇయర్ ఎండింగ్ ఉంటుంది కదా, ఇయర్ ఎండింగ్లో నీకు ఇన్కమ్స్ ఏంటి అంటే అమౌంట్ విత్డ్రాను ఇన్కమే, క్లోజింగ్ ఇన్కమే, ఈ రెండు ఇన్కమ్స్. ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ నీ ఓపెనింగ్ బ్యాలెన్స్, అమౌంట్ డిపాజిటెడ్, నీ ఇన్వెస్ట్మెంట్స్. అప్పుడు నెట్ విన్నింగ్స్ వచ్చేస్తాయి కదా. కానీ ఆల్రెడీ కొంత నెట్ విన్నింగ్స్ ప్రీవియస్లో ట్యాక్స్ అయిపోయి ఉంటాయి కదా, అవి లెస్ చేయాలి కదా. అవి లెస్ చేసి మనం ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా 2 times క్యాలిక్యులేట్ చేయాలి గైస్. గాట్ ఇట్? ఐ హోప్ అండర్స్టూడ్ ఈజీగానే. ఓకే, ఫార్ములా లాగా మనం ఏమి ప్రాబ్లం లాగా ఏం చేయాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే బోనస్ అని చెప్తారు. మీరు కొన్ని చూస్తుంటే ఈ ఫ్యాంటసీ క్రికెట్లో వీటిలో బోనస్ అంటారు. బోనస్ అనేది మనకి ఇన్కమ్ కాదు గైస్. బోనస్ అనేది ఇన్కమ్ కాదు. సో దానికి మనం అమౌంట్ విత్డ్రాన్ కింద కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ, ఎందుకంటే దట్ కెనాట్ బి విత్డ్రా. ఒకవేళ బోనస్ని రీక్యారెక్టరైజ్ చేసి విత్డ్రా చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. అదర్వైజ్ బోనస్ చెప్తా ఉంటారు కదా, 100 rupees డిపాజిట్ చేసి 200, ఓన్లీ గేమ్ ఆడగలవు అంతేగాని విత్డ్రా చేయలేవు కదా. సో అవి మన ఇన్కమ్గా ట్రీట్ చేయకూడదు. ఇంకొక స్మాల్ ఇష్యూ ఏంటంటే గైస్, స్మాల్ అమౌంట్ 100 rupees కంటే ఎక్కువ కాకుండా మీరు నెట్ విన్నింగ్స్ విత్డ్రా చేశారనుకోండి, దాని మీద టీడీఎస్ అప్లై కాదు. స్మాల్ విన్నింగ్స్ ఎంత? ఇక్కడ 100 rupees. హోప్ యూ ఆర్ అండర్స్టూడ్. దిస్ is 194BA గురించి. నెక్స్ట్ 194C. ఏవో మనం 194A గురించి డిస్కస్ చేసి 194Cకి వద్దాం. A 193 ఏంటి గైస్? ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. 194A ఏంటి? ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఆల్రెడీ 193లో కవర్ అయింది కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిస్కస్ చేస్తున్నాం. ఎంత పర్సంటేజ్ అమ్మా? 10% ఈ ఇంట్రెస్ట్ రెసిడెంట్కి పేమెంట్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ పేర్ ఎవరో చెక్ చేయాలి. పేర్ అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకో, ఇంట్రెస్ట్ పే చేసే పర్సన్ టీడీఎస్ అప్లై అవుద్ది. ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకోండి, పేర్ ఈజ్ అ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే మీరు డెఫినెట్గా లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చూడాలి. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 1 crore కంటే ఎక్సీడ్ కాలేదు బిజినెస్. ప్రొఫెషన్ అయితే 50 lakhs కంటే ఎక్సీడ్ కాలేదు అనుకోండి, అప్ టు దిస్ లిమిట్ ఎక్సీడ్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎక్సీడ్ కాకపోతే టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీనింగ్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ స్మాల్ బాయ్స్ కదా, వాళ్ళ టీడీఎస్ ఇంప్లికేషన్ వాళ్ళు పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయడం, గవర్నమెంట్కి పే చేయడం బేర్ చేయలేరు. వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇద్దాం అనుకున్నారు, కానీ లేదు సార్, చూడడానికి ఇండివిజువల్ హెచ్ఎఫ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ బిజినెస్, దే టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ more than 1 crore, ప్రొఫెషన్ more than 50 lakhs, డెఫినెట్లీ దే కెన్ క్యాపబుల్ టు ఫాలో ఆల్ ద టీడీఎస్ రిక్వైర్మెంట్స్ అంటే ఓకే దెన్ ఫైన్, టీడీఎస్ డిడక్ట్ చేయాలి వాళ్ళకి. ఓకే, ఇదే పాయింట్ చాలా రిపీటెడ్గా వస్తుంటుంది. ఇదే పాయింట్ లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. పేయర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే కంప్లైన్స్ కాంప్లికేషన్స్ పడలేడని చెప్పి ఇద్దాం అనుకున్నారు, టీడీఎస్ ఎగ్జంప్షన్ ఇద్దాం అనుకున్నారు. బిగ్ బిజినెస్ బిగ్ ప్రొఫెషన్ రన్ చేస్తుంటే దే హ్యావ్ టు ఫాలో ద టీడీఎస్ రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు 194 కింద
ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తున్నారని చూడండి. సార్ ఇంట్రెస్ట్ పే చేసేది కొలీగ్స్, వీళ్ళు ముగ్గురు కజిన్స్ లాగా. ఎవరు? బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్. ఈ 3 అనేది రెగ్యులర్గా బ్యాంక్ అనగానే కోఆపరేటివ్ బ్యాంక్ వస్తుంది, పక్కనే పోస్ట్ ఆఫీస్ వస్తుంది. వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అనుకోండి. దేని మీద? సేవింగ్స్ అకౌంట్ మీద. మనందరికి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, దాని మీద పే చేస్తే టీడీఎస్ ఉండదు. సేవింగ్స్ అకౌంట్ మీద 4%, 3.5% ఉండదు. అదే సీనియర్ సిటిజన్కి పేమెంట్ చేస్తారనుకోండి, ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తున్నారు? సీనియర్ సిటిజన్స్కి. నో టీడీఎస్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రీవియస్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 50,000. టోటల్ ఆ సీనియర్ సిటిజన్ పే చేసే ఇంట్రెస్ట్ 50,000 కంటే ఎక్సీడ్ కాకపోతే టీడీఎస్ ఉండదు. అదే అదర్ దాన్ సీనియర్ సిటిజన్ పేమెంట్ చేస్తున్నాను అనుకో, అదర్ దాన్ సీనియర్ సిటిజన్ పేమెంట్ చేస్తున్నాను అనుకోండి, 40,000 కంటే ఎక్సీడ్ కాకపోయినా టీడీఎస్ ఉండదు. ఇన్ ద సేమ్ వే అదర్స్కి పే చేస్తే, అంటే పెయిడ్ బై అదర్స్, బ్యాంక్స్ కాకుండా వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఏమైనా పే చేసి అనుకో, థ్రెషోల్డ్ లిమిట్ 5,000 అప్లై అవుతుంది. 5,000 కంటే ఎక్స్ట్రా పే చేస్తే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ బ్యాంక్స్కి ఈ 50,000, 40,000 ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది. 50,000 ఇక్కడ డిపాజిట్స్ అంటే ఏంటి? ఫిక్స్, ఎఫ్డి, ఆర్డి. అంతేగాని ఏదంటే సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, కాసా డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. అంటే కాసా అంటే సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ డిపాజిట్స్, కాసా డిపాజిట్. సో హౌ టు క్యాలిక్యులేట్ 50K, 40K లిమిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, బ్యాంక్ సిబిఎస్ ఫాలో అవుతుంది అనుకో, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఫాలో అవుతుందంటే పర్ బ్యాంక్ తీసుకోండి. అదే బ్యాంక్ అనేది సిబిఎస్ ఫాలో అవ్వకపోతే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ పర్ బ్రాంచ్ వైజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. వినోద్కి ఎఫ్డి ఉంది, నెల్లూరు బ్రాంచ్ నుంచి ఇంట్రెస్ట్ 10,000, విజయవాడ 20,000 వస్తుంది, ఒంగోలు బ్రాంచ్ 20,000 వస్తుంది. సేమ్ ఎస్బీఐలోనే 3 బ్రాంచెస్ ఉన్నాయి, 3 బ్రాంచెస్లో 3 అకౌంట్స్ ఉన్నాయి. అంటే బ్యాంక్ వైజ్ చేయాలా, బ్రాంచ్ వైజ్ చేయాలంటే టోటల్ ఇప్పుడు మీరు చూస్తే, ఒకవేళ బ్యాంక్ సిబిఎస్ ఫాలో అవుతుంది అనుకో, సిబిఎస్ ఫాలో అవ్వలేదు అనుకోండి, బ్యాంక్ ఏం ఫాలో అవ్వట్లేదు, సిబిఎస్ ఫాలో అయిపోతే బ్రాంచ్ వైజ్ చూస్తే ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ మనకి 50,000 కంటే ఎక్సీడ్ కాలేదు కాబట్టి, సీనియర్ సిటిజన్ కాకపోతే 40,000 కంటే ఎక్సీడ్ కాలేదు, టీడీఎస్ అవుతుంది. అలా కాకుండా బ్యాంక్ సిబిఎస్ ఫాలో అవుతుంది అనుకోండి, ఏం చేస్తాం, అన్నీ యాడ్ చేస్తే ఏమవుద్ది, ఆబ్వియస్లీ 50,000 అండ్ 40,000 కంటే ఎక్కువే కాబట్టి టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. గైస్ నెక్స్ట్ ఈ పాయింట్ చెప్పాను ఆల్రెడీ. అదర్ పర్సన్ అయితే అప్ టు 5,000. సేవింగ్స్ అకౌంట్ మీద చెప్పాను. సేవింగ్ అండ్ ఫామ్ పార్ట్నర్స్కి పేమెంట్ చేసేటప్పుడు, పే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ మీద కూడా టీడీఎస్ ఉండదు. జీరో కూపన్ బాండ్స్ మీద కూడా మనకే ఉండదు, టీడీఎస్ ఉండదు. లైక్ 7th పాయింట్ ఇంపార్టెంట్ గైస్, కొంచెం రెగ్యులర్గా బ్యాంక్కి వీటికి అలా ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు, లోన్స్ తీసుకున్నారు బ్యాంక్ దగ్గర, మీరు బ్యాంకుకి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు, బ్యాంక్ పే చేసేటప్పుడు డిడక్ట్ చేస్తారు, కానీ బ్యాంకుకి మీరు ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎల్ఐసి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ, వీళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ ఏం లేదు, ఎన్బిఎఫ్సి లేదు, ఎన్బిఎఫ్సి పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి మీరు. నెక్స్ట్ 8, 9, 10 ఈ 3 పాయింట్స్ కోఆపరేటివ్ సొసైటీ గురించి గైస్ కేర్ఫుల్గానండి. సార్ కోఆపరేటివ్ సొసైటీ అనదర్ కోఆపరేటివ్ సొసైటీకి కానీ మెంబర్స్ కానీ పేమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటి, వన్ కోఆపరేటివ్ సొసైటీ అనదర్ కోఆపరేటివ్ సొసైటీకి కానీ మెంబర్స్ పే చేస్తే టీడీఎస్ అప్లై కాదు. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనదర్ కోఆపరేటివ్ సొసైటీ పే చేసిన, కోఆపరేటివ్ బ్యాంక్ అనేది అనదర్ కోఆపరేటివ్ సొసైటీ పే చేసిన టీడీఎస్ అప్లై కాదు. నెక్స్ట్ దెర్ ఆర్ లిస్ట్ ఆఫ్ ద పర్సన్స్, అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ, ప్రైమరీ క్రెడిట్ సొసైటీ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చేవాటిని అంటారు, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ, ప్రైమరీ క్రెడిట్ సొసైటీ, అండ్ కోఆపరేటివ్ ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ అండ్ కోఆపరేటివ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్. ల్యాండ్ మార్ట్గేజ్ ఆర్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, పినాకిని బ్యాంక్ అలా ఉంటారు. సో వీళ్ళు ఏమైనా పే చేసినా టీడీఎస్ అప్లై కాదు, వీళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ పే చేసినా టీడీఎస్ అప్లై కాదు. కానీ 8 to 10 పాయింట్స్లో మేజర్ ఏంటంటే, ఆ సొసైటీ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ లాస్ట్ ఇయర్లో 50 crores కంటే ఎక్కువ ఉంటే, అంటే బిగ్ సొసైటీ అయ్యండి, అండ్ మీరు పే చేసే ఇంట్రెస్ట్ 40,000 ఆర్ 50,000 కంటే ఎక్కువ ఉంటే, సీనియర్ సిటిజన్ 50,000 కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు ఆ సొసైటీ ఏం చేయాలి, టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నార్మల్గా అయితే సొసైటీస్ ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయవు, కానీ బిగ్ సొసైటీ అయితే అంటే 50 crores కంటే ఎక్కువ ఉంటే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్, అండ్ పే చేసే ఇంట్రెస్ట్ కూడా 50 or 40,000 కంటే ఎక్కువ ఉంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ మీద మీకు ఏమన్నా కాంపన్సేషన్ వచ్చిందనుకో, యాక్సిడెంట్ అయింది, యాజ్ ఎ కాంపన్సేషన్ కింద నీకు ఏమన్నా
కాంపన్సేషన్ ఇస్తారు. ఆ కాంపన్సేషన్ లేట్గా పే చేస్తే ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ ఉండదు. కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తే ఎప్పుడమ్మా ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నారు, పేమెంట్ చేస్తే 50,000 కంటే ఎక్కువ పే చేస్తే టీడీఎస్ అప్లై అవుద్ది. అదే 50,000 కంటే ఎక్సీడ్ కాలేదనుకో, ఆ ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్ అవార్డెడ్ బై మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ టీడీఎస్ అప్లై కాదు. 50,000 కంటే ఎక్కువైతే టీడీఎస్ అప్లై అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ 2023 మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు గైస్. 2 lakhs డిపాజిట్ చేసుకుంటే 8% ఇంట్రెస్ట్ ఇస్తారు. దాని కింద 2 years ఎంతో, ఆ తర్వాత మీకు 2 lakhs ప్లస్ 30 ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ అప్లై కాదు. ఓకేనా గైస్. నెక్స్ట్ సిబిఎస్ ఫాలో అయితే ఏంటనే దాని గురించి చెప్పాను. కానీ సిబిఎస్ ఏం చేస్తుందంటే నో టీడీఎస్, స్మాల్ ఇష్యూ చూడండి, నో టీడీఎస్ షుడ్ బి మేడ్ ఆన్ ఇంట్రెస్ట్ which is credited to provision account on daily or monthly basis for the purpose of macro monitoring by the CBS software. అంటే మైక్రో అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసిన ఏం అప్లై కాదు, మానిటరింగ్ పర్పస్కి అప్లై కాదు సాఫ్ట్వేర్, సిన్స్ నో అమౌంట్ యాక్చువల్లీ క్రెడిట్ టు డిపాజిటర్ అకౌంట్ అండ్ ద టీడీఎస్ ఈజ్ టు బి మేడ్ అట్ ద టైమ్ యాక్చువల్ క్రెడిట్ ఈజ్ గివెన్ టు డిపాజిటర్ అకౌంట్. మీరు మైనర్ అకౌంట్స్కి స్మాల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన డిపాజిటర్ అకౌంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుద్దో అప్పుడే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సార్ ఇంట్రెస్ట్ అక్రూ టు మైనర్ చైల్డ్ వేర్ బోత్ పేరెంట్స్ ఆర్ ఎక్స్పైర్డ్. పేరెంట్స్ చనిపోయింది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ అనేది ఆబ్వియస్లీ మైనర్కి పేమెంట్ చేస్తారు. అండ్ టీడీఎస్ ఏదైతే డిడక్ట్ చేస్తారో అది ఎవరి అకౌంట్ మీద ఉంటుంది, మైనర్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు, లేదా వేరే గార్డియన్ ఎవరి అకౌంట్కి మైనర్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు ఎవరు, పేరెంట్స్ చనిపోతే. క్యాపిటల్ గెయిన్ స్కీమ్ అకౌంట్ ఉంది, డిసీజ్డ్ చనిపోయారు, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో మనీ ఉంది, వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ మీద ఏదైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తారో అప్ టు ఎక్స్పైరీ వరకు ఆ ఇంట్రెస్ట్ మీద డిడక్ట్ చేసిన టీడీఎస్ చనిపోయే పర్సన్ మీద ఉంటుంది. అంటే బిఫోర్ డిపాజిటర్ నేమ్ మీద టీడీఎస్ డిడక్ట్ చేస్తారు, ఆ పాన్ మీద టీడీఎస్ డిపాజిట్ చేస్తారు. చనిపోయిన తర్వాత ఎవరి నేమ్ మీద టీడీఎస్ డిడక్ట్ చేసి డిపాజిట్ చేస్తారు, బ్యాంక్ వాళ్ళు, లీగల్ హెయిర్స్. నెక్స్ట్ దెర్ ఈజ్ ఎ డిస్ప్యూట్, ఒక అమౌంట్ గురించి డిస్ప్యూట్ ఉంది, అది బ్యాంక్లో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే హైకోర్టు, అది నా పేరు మీద బ్యాంక్లో డిపాజిట్ చేయండి అని చెప్పారు. ఎవరైతే ఫైనల్గా విన్ అవుతారో అప్పుడు నేను ఆ మనీ అనేది ఆ రెస్పెక్టివ్ పర్సన్కి ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు బ్యాంక్లో డిపాజిట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ అవసరం లేదు. ఓకేనా. సో వన్స్ హవెవర్ ఇక్కడ చూడండి, however once court decide the ownership of the money laying in the fixed deposit, the provisions of 194A will apply to the recipient of the income. ఫైనల్గా ఎవరో ఒకరు తీసుకుంటారు కదా అమౌంట్, కేసు విన్ అయ్యి, వాడికి ఎప్పుడైతే మనం పేమెంట్ చేస్తామో అప్పుడు ఆ ఇంట్రెస్ట్ మీద 194A టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. గాట్ ఇట్ గైస్. నెక్స్ట్ 194C. కమింగ్ టు 194C, కాంట్రాక్టర్కి మనం పేమెంట్ ఏమైనా చేస్తున్నాం అనుకోండి, కాంట్రాక్టర్కి మనం పేమెంట్ చేసేది టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి గైస్. కాంట్రాక్టర్కి మనం పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. 194C కేర్ఫుల్గా ఉంది గైస్. సేమ్ రూల్ గైస్, కాంట్రాక్టర్ ఎవరు, పేయర్ ఎవరు, ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఏఓపి బీవై అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్లో 1 crore కంటే ఎక్కువ, ఆర్ ప్రొఫెషన్ అయితే 50 lakhs కంటే ఎక్సీడ్ అయితేనే 194C కింద డిడక్ట్ చేయాలి. అదర్ పర్సన్స్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్మాల్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఏఓపి బీవై అయితే. అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే డెఫినెట్గా వాళ్ళు బిగ్ పర్సన్సే టీడీఎస్ అనేది 194C కింద డిడక్ట్ చేయాలి. అండ్ ఎంత థ్రెషోల్డ్ లిమిట్ సార్ అంటే, సింగిల్ పేమెంట్ అయితే 30,000 కంటే ఎక్కువ ఉండాలి, అగ్రిగేట్ పేమెంట్స్ అయితే 1 lakh కంటే ఎక్కువ ఉంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. పేయి ఎవరు సార్ అంటే, పేయి ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 194C కింద 1%, అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 2%. దట్ మీన్స్ కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్ ఆర్ సబ్ కాంట్రాక్టర్ ఎవరు అనేది మ్యాటర్. ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాంట్రాక్టర్ అయితే 1%, అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 2% డిడక్ట్ చేస్తాం మనం. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అండి 194Cలో పర్సనల్ కాంట్రాక్ట్, ఇండివిజువల్ హెచ్ఎఫ్ పర్సనల్ కాంట్రాక్ట్స్ ఏమైనా తీసుకుంటే 194C కింద టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకే, నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను, అప్పుడు 194C అప్లై అవుద్దా? లేదు. బట్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను కదా, ఇప్పుడు ఎంత పే చేసాం? 25,000. టీడీఎస్ అప్లై అవుద్దా? లేదు, ఎందుకంటే బిలో 30,000. 20,000 పే చేసాం, అప్లై కాదు. 20,000 చేసాం, లేదు. నెక్స్ట్ 20,000 చేసాం, అప్లై కాదు. ఎందుకని? అన్నీ ఎంత? 30,000 కంటే ఎక్సీడ్ కాదు. అక్టోబర్లో 25,000 పే చేసాం, టీడీఎస్ అప్లై అవుద్ది. ఎందుకనంటే సార్ ఏది 30,000 కంటే లేదు కదా అంటే, బట్ అగ్రిగేట్ చేస్తే అన్నీ యాడ్ చేస్తే ఎంత అయినాయి? 1,10,000. అంటే ఇండివిజువల్గా 30,000 కాల, అగ్రిగేట్ చేస్తే 30,000, 1,00,000 కంటే ఎక్కువైంది కాబట్టి ఎంత? టోటల్ 1,10,000 ఇంటూ 1%. ఎజ్యూమ్ దట్ పే ఇండివిజువల్ అనుకోండి, మనం 1% అప్లై చేసి లాస్ట్ పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. గాట్ ఇట్? దిస్ హౌ వీ కెన్ అప్లై థ్రెషోల్డ్ లిమిట్. నెక్స్ట్ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఇంక్లూడ్స్ ఇక్కడ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్, బ్రాడ్కాస్టింగ్, టెలికాస్టింగ్, ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ అదర్ దాన్ రైల్వేస్ అండ్ క్యాటరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద కస్టమర్. అంటే జాబ్ వర్క్ గైస్. ఏంటనేది? జాబ్ వర్క్. అంటే మనం గూడ్స్ ఇస్తాము, గుర్తుపెట్టుకుని జాబ్ వర్క్. ఏ జాబ్ వర్క్లు? వాడు ఓన్ గూడ్స్ కాదు, మనమన్నా గూడ్స్ ఇవ్వాలి. లేదు నేను గోల్డ్ ఇచ్చాను, వాడు ఆర్నమెంట్ చేసి ఇచ్చాడు, లేదా నా అసోసియేట్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకోవాలి, నా రిలేటివ్స్ దగ్గర నుంచి గూడ్స్ నేను సప్లై చేయాలి, వాడు నేను అనుకున్నట్టు ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వాలి. అంతేగాని వాడు ఓన్ ప్రొడక్ట్ అయితే అది సేల్ ఆఫ్ గుడ్ అవుద్ది, అవి కవర్ కాదు. ఓకే, అందుకే ఇక్కడ చూడాలి కంపల్సరీగా ఏమి ఎక్స్క్లూడ్ చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయింగ్ ఆర్ ప్రొడక్షన్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద కస్టమర్ యూజింగ్ ద మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అదర్ దాన్ కస్టమర్ అండ్ ఇట్స్ అసోసియేట్స్. కస్టమర్ మన దగ్గర నుంచి కానీ మన అసోసియేట్స్ నుంచి కాకుండా వేరే అదర్ దగ్గర పర్సన్ నుంచి మెటీరియల్ కొని ఏమైనా వర్క్ చేశాను అనుకో, అది జాబ్ వర్క్ కాదు. అండ్ ఎనీ సమ్ ఆల్రెడీ 194J కింద టీడీఎస్ డిడక్ట్ చేసినా ఇక్కడ మళ్ళీ డిడక్ట్ కాదు. అండర్స్టూడ్? అడ్వర్టైజింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, గూడ్స్ అండ్ జాబ్ వర్క్, ఇవన్నీ కూడా వర్క్స్ కాంట్రాక్ట్స్ అవుతాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్లో లారీ డ్రైవర్కి మీరు ఏమైనా పేమెంట్ చేస్తున్నారు గైస్, he does not own more than 10 vehicles at any time during the previous year, and if he declared his PAN number also, మనం ఏం డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ జాబ్ వర్కర్ మీద టీడీఎస్ ఉందని చెప్పాను కదా, నేను జాబ్ వర్క్ మీద టీడీఎస్ ఉందని చెప్పాను. ఎగ్జాంపుల్ చూడండి, జాబ్ వర్క్ గురించి వచ్చినప్పుడు యూసీబీ అనేది ఒక రెడీమేడ్ గార్మెంట్స్, వాళ్ళు ఏం సప్లై చేశారు? క్లాత్ సప్లై చేశారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లాత్ సప్లై చేశారు జాబ్ వర్కర్కి. వాడిని షర్ట్ తయారు చేయమన్నారు, క్లాత్ సప్లై చేసి షర్ట్ తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వాలి. మనం ఏం చేసాం? వాడికి పేమెంట్ చేసాం. జాబ్ వర్కర్ మనమే కదా మెటీరియల్ సప్లై చేసింది, స్పెసిఫికేషన్ ఇచ్చింది. జాబ్ వర్కర్ ఛార్జెస్ 1,00,000 అనుకోండి, దాని మీద either 1 or 2% టీడీఎస్ డిడక్ట్ పేమెంట్ చేస్తాం. ఓకేనా? ఫ్రీగా సప్లై చేసాం. ఇప్పుడు సమ్ టైమ్స్ ఏమవుద్దంటే మన దగ్గర వాడిని పర్చేజ్ చేయమని చెప్తాం. కొన్నిసార్లు జాబ్ వర్కర్లను మన దగ్గర కొనమని చెప్తాం గూడ్స్. మన దగ్గర నుంచి క్లాత్ కొన్నాడు, మన రిక్వైర్మెంట్ తగ్గట్టు షర్ట్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు 2 types ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి వాడికి. వాడు ఏం ఛార్జ్ చేస్తారు? బిల్లో మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, జాబ్ వర్కర్ ఛార్జెస్, 2 యాడ్ చేస్తాడు. ఇప్పుడు టీడీఎస్ దేని మీద డిడక్ట్ చేయాలి? ఓన్లీ మెటీరియల్ ఛార్జెస్ మీదనా, జాబ్ వర్కర్ ఛార్జెస్ మీద కూడా టీడీఎస్ డిడక్ట్ చేయాలా? ఓన్లీ జాబ్ వర్క్ ఛార్జెస్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి, ప్రొవైడెడ్ ఇన్వాయిస్లో క్లియర్గా సపరేట్ చేసి బిల్లింగ్ ఇవ్వాలి. కంబైన్డ్ బిల్లింగ్ ఇస్తే టోటల్ అమౌంట్ మీద, సపరేట్ బిల్లింగ్ చేస్తే ఓన్లీ జాబ్ వర్క్ ఛార్జెస్ మీద. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ జాబ్ వర్క్ టీడీఎస్ షల్ బి అప్లైడ్ ఆన్ ఇన్వాయిస్ వాల్యూ ఎక్స్క్లూడింగ్ వాల్యూ ఆఫ్ material purchased from the customer provided bifurcation is given in the invoice. If no bifurcation given, then TDS has to be deducted on entire amount. Next, మెటీరియల్ కూడా జాబ్ వర్క్ ఎవరి దగ్గర నుంచి కొనాలి? కస్టమర్ దగ్గర నుంచే కొనాలి. మెటీరియల్ అవుట్ సైడర్ దగ్గర నుంచి కొన్నారనుకోండి, జాబ్ వర్కర్ మెటీరియల్ ఎక్వైర్ ఫ్రమ్ అవుట్ సైడర్ అనుకోండి, 194C మనకి అప్లై కాదు. దట్ ఈజ్ జస్ట్ సేల్ ఆఫ్ గుడ్ అవుద్ది కదా. నెక్స్ట్ గైస్, అడ్వర్టైజ్మెంట్ గురించి గైస్ కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి, 2-3 క్లారిఫికేషన్స్ ఉన్నాయి. కేర్ఫుల్గా చూడండి. గురుకుల్కి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చిందని ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం అనుకున్నాం.
డైరెక్ట్గా మనం ఏంటంటే ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా అంటే డైరెక్ట్గా ఈనాడుని మనం అప్రోచ్ చేయ ఫెసిలిటీ లేదు. అందుకని మధ్యలో ఒక యాడ్ ఏజెన్సీని అప్రోచ్ వాళ్ళని అడిగాం, మేము ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఇవ్వాలనుకుంటున్నాం అని. సో వాడు ఎంత అడిగాడు, 10 lakhs రూపీస్ అడిగారు. ఎంత? 10 lakhs. మనం ఇప్పుడు వాడికి పేమెంట్ చేసేటప్పుడు అది అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ కదా, అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ మీద మనం 194C కింద TDS డిడక్ట్ చేయాలి. ఒక కాంట్రాక్ట్లో స్టార్టింగ్ అదే కదా, అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా. గాట్ ఇట్? సో ఇప్పుడు గురుకుల్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి పే చేసేటప్పుడు 194C కింద TDS డిడక్ట్ చేస్తారు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఈనాడుకి ఎంత పే చేశారు? 9 lakhs పేమెంట్ చేశారు. ఎంత? 9 lakhs పేమెంట్ చేశారు. ఎందుకు 9 lakhs పేమెంట్ చేస్తారంటే ఈనాడుకి అండ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి ఒక కాంట్రాక్ట్ ఉంది. కాంట్రాక్ట్ ఏంటంటే నాకు ఈ స్లాట్స్ అనేది ఇవ్వాలి మీరు, అందుకే నాకు ఈ ప్రైస్కి ఇవ్వాలని వాళ్ళ ముద్దే అగ్రిమెంట్ ఉంది. సో అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నా అంటే ఈనాడు దగ్గర మన దగ్గర డిస్కౌంట్ కొనుక్కొని వీళ్ళు కాబట్టి వీళ్ళ అగ్రిమెంట్ ఉండడం వల్ల కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అగ్రిమెంట్లో ఈనాడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి ఏం చేస్తున్నారు, డిస్కౌంట్ ప్రైస్కి ఇస్తున్నారు, అది మనకు వాళ్ళు సేల్ చేస్తున్నారు ఎక్స్ట్రా పైకి. అంటే ఇప్పుడు గ్యాప్ ఉంది కదా, ఎంత? మనకు 10 lakhs ఇచ్చి వాడికి 9 lakhs ఇస్తున్నారు, ఎంత మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఎంత? 1 lakh. ఫస్ట్ ఇది 194C అప్లై కాదు దీనికి, ఎందుకంటే ఈనాడు వాళ్ళు ఏం అడ్వర్టైజింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు కదా యాడ్ ఏజెన్సీ వాళ్ళకి. ఫస్ట్ ఏం అప్లై కాదు, 194C అప్లై. కానీ ఇంకో డౌట్ ఏమొస్తుందంటే 1 lakh డిఫరెన్స్ ఉంది కదా, ఈ 1 lakh డిఫరెన్స్ ఏంటంటే ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటి, కమిషన్ అని, ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఏంటి, డిస్కౌంట్ అని. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇది కమిషన్ కాదు, ఏం కాదు, ఇది కమిషన్ కాదు. ఎందుకంటే దేర్ ఈజ్ నో కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఏం లేదు, అది కమిషన్ కాదు, నాట్ ఏ కమిషన్, నో TDS అండర్ సెక్షన్ 194H. అదేంటి, జస్ట్ డిస్కౌంట్. వాడు ఇండిపెండెంట్ కాంట్రాక్ట్లో డిస్కౌంట్ కాబట్టి డిస్కౌంట్ మీద ఎక్కడ మనకేం లేదు, TDS అనేది లేదు. అర్థమైందా గైస్? ఇది గాట్ ఇట్? దీనికి ఎక్సెప్షన్ పైన చెప్పిన దానికి ఇప్పుడు నేను ఎక్సెప్షన్ చెప్తున్నాను. ఎక్కడ? ప్రసార్ భారతి అనే ఒక కేసులో జరిగింది గైస్. ప్రసార్ భారతి అనే కేసులో జరిగింది. ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి ఎంత పే చేశాడు, 1 lakh పే చేస్తాడు, దాని మీద 194C అనేది పక్కా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అనేది డీడీ ఛానల్ అంటారు కదా, దూరదర్శన్ ఛానల్ వాళ్ళకి 85,000 పే చేశారు. 85,000 పే చేస్తే రిటైన్ చేశారుగా, అంటే 1 lakh క్లయింట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి 15,000 ఏం చేశారు, రిటైన్ చేశారు. ఇప్పుడు ఈ రిటైన్ చేసిన అమౌంట్ డిస్కౌంటా కమిషన్ అనేది ఇష్యూ. డిస్కౌంట్ అనుకోండి మనం TDS అప్లై కాదు, కమిషన్ అనుకోండి 194H కింద ఏం చేయాలి, TDS డిడక్ట్ చేయాలి. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏజెన్సీ కాంట్రాక్ట్ రాసుకున్నారు గైస్. ఏం రాసుకున్నారు ఇక్కడ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అనేది ఉంది. అబోవ్ రిటెన్షన్ అమౌంట్ ట్రీటెడ్ యాజ్ ఏ కమిషన్ అండ్ 194H అప్లికబుల్. ఎందుకంటే సిన్స్ దేర్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. సార్ ఇంతకుముందు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒకటే అంటే ఒకటే, డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు చెప్పిన దాంట్లో జనరల్గా ఏం లేదు, వాళ్ళు కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ లేదు కాబట్టి మనకు అది కమిషన్ కింద ట్రీట్ చేయలేదు. ఇప్పుడు చెప్పిన ఎక్సెప్షన్లు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉంది కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఉంది కాబట్టి అది కమిషన్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి 194H అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ కేసు కూడా ఉంటుంది. 2024లో ఎయిర్టెల్ సంబంధించిన భారతీయ ఎయిర్టెల్ ఒక కేసు జరిగింది. సిమ్ కార్డ్స్ అనేది ఏం చేస్తారంటే ఎయిర్టెల్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నారు. సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్ ఎవరికి, డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నాడు. ఎంతకి, 1000 రూపీస్కి ఇస్తున్నాడు. డిస్ట్రిబ్యూటరు వాడు ఇండిపెండెంట్ కెపాసిటీలోనే 1200కి అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే డిస్కౌంట్ అని, వీళ్ళు డిస్కౌంట్ కొనుక్కొని 1000 రూపీస్కి అమ్ముతున్నారు, 1200 నా ఇండిపెండెంట్ కేసులో అమ్ముతున్నాను, ఇది నా ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేస్ మీద అమ్ముతున్నాను ఒక ఇంటర్ప్రిటేషన్. ఇంకొకరు ఏమంటారు, ఎయిర్టెల్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి 200 రూపీస్ కమిషన్ ఇస్తున్నారని ఒక ఇంటర్ప్రిటేషన్. అంటే ఇక్కడ ఏంటంటే అదేం కాదమ్మా, SSCకి ఏమి ఇస్తున్నట్టు కాదు, ఇది డిస్కౌంట్ ఇస్తున్నట్టే, కానీ సచ్ డిఫరెన్స్ ఏ విధంగా ట్రీట్ చేయొద్దు, కమిషన్ కింద ట్రీట్ చేయొద్దు. ఓన్లీ అదేంటి, డిస్కౌంట్ అవుద్ది. డిస్కౌంట్ మీద మనకి TDS అనేది ఉంటుంది. నెక్స్ట్ మల్లెమాల ప్రొడక్షన్ అని ఒకటి ఉంటుంది మీకు. మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు కంటెంట్ వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. జబర్దస్త్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసి ఈటీవీ వాళ్ళకి సేల్ చేశారు. దాని మీద ఏముంటుంది మనకి, 194C TDS డిడక్ట్ చేయాలి. వాళ్ళ రిక్వైర్మెంట్, ఈనాడు రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ప్రొడక్షన్ చేశారు కాబట్టి. అలా కాకుండా పుష్ప 2 మూవీ ఉంది.
అది ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారు, దాని కాపీరైట్ని సోనీ లైవ్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన సోనీ లైవ్కు నెట్ఫ్లిక్స్కి ఇచ్చారనుకోండి కాపీరైట్స్, దాని మీద ఏం అప్లై కాదు మనకి, 194C అనేది అప్లై కాదు. 194C దేని మీద అప్లై అవుతుందంటే మన స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రొడ్యూస్ చేయాలి, అంతేగాని ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన వాటికి జస్ట్ కాపీరైట్ కొంటే మనకు 194C అప్లై కాదు. నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్ ఛార్జెస్. కోల్డ్ స్టోరేజ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోల్డ్ స్టోరేజ్ ఛార్జెస్ మీద మనకి 194C కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి, నాట్ 194I. అంటే కోల్డ్ స్టోరేజ్ అంటే నాట్ వేర్ హౌస్ని రెంట్కి ఇవ్వడమే కాదు, అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇట్స్ అ కాంట్రాక్ట్, స్టోరేజ్ కాంట్రాక్ట్ అనుకోని 194C కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్కి అమౌంట్ ఏదైనా పే చేశారనుకో, గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్కి ఇంక్లూడింగ్ ప్రైస్ ఆఫ్ ది గూడ్లో ఉంటాయి కాబట్టి 194C కింద మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, ఆ థర్డ్ పార్టీ ట్రాన్స్పోర్టర్కి మీరు పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ప్రైస్లో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు దాని మీద 194C అవసరం లేదు. ఇంకొకటి ఎయిర్పోర్ట్లో మనకి ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జెస్కి పేమెంట్ చేస్తాం మనం, అంటే ఫ్లైట్లు పార్క్ చేసే ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్కి. కొంతమంది ఏమంటారు పార్కింగ్ ఇది రెంట్ అంటారు, నాట్ రెంట్ గైస్. ఇన్ అడిషన్ టు దట్ ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, సెక్యూరిటీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అప్పుడు మనం అది కాంట్రాక్ట్ కింద ట్రీట్ చేసి 194C కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. 94C కింద. సో మూవ్ ఆన్ టు ది 194C కంప్లీట్ అయింది. నెక్స్ట్ కమిషన్ గురించి మనం ఆల్రెడీ బ్రీఫ్గా కమిషన్ గురించి కూడా డిస్కస్ చేసాం. బట్ కమిషన్స్ గురించి టీడీఎస్ బేసిక్గా 3 సెక్షన్స్ ఉన్నాయి. 194D దట్ ఈజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కమిషన్ అండ్ 5% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అండ్ అదే కంపెనీకి ఏదైనా కమిషన్ పే చేసే పని అయితే కంపెనీకి కమిషన్ పే చేస్తే 10%, లైక్ ఎల్ఐసి వాళ్ళు పాలసీ బజార్ వాళ్ళకి పేమెంట్ చేయొచ్చు కదా కంపెనీకి, అప్పుడు 10%. నార్మల్ ఎల్ఐసి ఏజెంట్కి అయితే 5% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. లాటరీ టికెట్స్ ఏజెంట్స్ ఉంటారు కదా, లాటరీ టికెట్స్ సెల్ చేసే ఏజెంట్స్ 5%, బట్ దిస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/10/2024 నుంచి 2% రెడ్యూస్ చేశారు. 194H నార్మల్ కమిషన్ బ్రోకరేజ్ మీద టీడీఎస్ ఎంత పర్సెంటేజ్ గైస్, 5%, అండ్ 2% విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/10/2024. కమిషన్ బ్రోకరేజ్ పేర్ ఎవరైనా సేమ్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 1 crore or 50 lakhs కంటే ఎక్సీడ్ అయితే డిడక్ట్ చేయాలి. అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ డెఫినెట్గా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. థ్రెషోల్డ్ లిమిట్ ఎంత, 15,000. ఆల్ 3 కేసెస్లో ఇక్కడ కమిషన్ ఉంది కదా, ఆ 3 కమిషన్స్కి 15,000 కంటే ఎక్కువైతేనే కమిషన్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. నో టీడీఎస్ అండర్ సెక్షన్ 194H ఆన్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్. ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పీసీఓస్ మెయింటైన్ చేసే వాళ్ళు కమిషన్ పే చేసే వాళ్ళు దాని మీద అవసరం లేదు. నో టీడీఎస్ అండర్ సెక్షన్ 194H ఇఫ్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ రిలేటింగ్ టు సెక్యూరిటీ లైక్ కమిషన్ టు అండర్ రైటింగ్, బ్రోకరేజ్ అండ్ పబ్లిక్ ఇష్యూ, వీటి మీద బ్రోకరేజ్ మీద అండర్ రైటింగ్ ఛార్జెస్ మీద మనకి అవసరం లేదు. 194H టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్టాంప్ డ్యూటీ వెండార్స్ ఉన్నారు. స్టాంప్ డ్యూటీ వెండార్స్ ఏం చేశారంటే డిస్కౌంట్కి పర్చేజ్ చేసి, లైక్ 100 రూపీస్ స్టాంప్ డ్యూటీ పేపర్ని 90 రూపీస్కి పర్చేజ్ చేసి 100 రూపీస్ సేల్ చేస్తున్నారు. సో వన్ ఇంటర్ప్రిటేషన్ అదేమైనా డిస్కౌంటా కమిషనా అని డౌట్. దట్ ఈజ్ నాట్ ఏ కమిషన్ ఎట్ ఆల్, దట్ ఈస్ దే ఆర్ పర్చేజింగ్ ఇండిపెండెంట్ పర్సన్గా కమిషన్కి ఇండిపెండెంట్గా డిస్కౌంట్ కొని హై ప్రైస్కి అమ్ముతున్నారు కాబట్టి అది డిస్కౌంట్ అవుద్ది, కానీ ఏం కాదు, అది కమిషన్ కాదు, టీడీఎస్ అప్లై కాదు. అండ్ ప్రసార్ భారతి గురించి కూడా డిస్కస్ చేశాను కదా మీకు. నెక్స్ట్ గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్లైన్స్ ఉన్నారు. ఎయిర్లైన్స్ ఎంఆర్పి ఎంత ఉందంటే 1000 రూపీస్ ఎయిర్లైన్స్ ఉంది. 1000 రూపీస్ ఎయిర్లైన్. ఎంటీఎం అంటే మేక్ మై ట్రిప్ వాళ్ళకి, ఎయిర్ ట్రావెల్ ఏజెంట్ వాళ్ళకి 60,000కి ఇచ్చారు. ఎంత, 1000 రూపీస్, 1 lakh ఉన్నది 60,000కి ఇచ్చారు. వీళ్ళు ఎంతకు సేల్ చేశారంటే 80,000 సేల్ చేశారు. అండ్ ఇక్కడ ఈ ఎయిర్ ట్రావెల్ ఏజెంట్కి ఎయిర్లైన్స్కి ఉన్న ఒక కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ప్రైమరీ కమిషన్ 10,000,
చెప్పారు ఎంటీఎంకి క్లియర్గా ఏం చెప్పారంటే ఒక టికెట్ అమ్మితే మీకు పక్కా కమిషన్ ఎంత ఇస్తాం 10,000 ఇస్తాం ప్లస్ 10,000 కాకుండా సెకండరీ కమిషన్ కూడా చెప్పారు. ఏంటా సెకండరీ కమిషన్ అంటే మీరు మాకు 60,000 మేము ఇస్తాం, మీరు ఎక్స్ట్రా ప్రైస్కి అమ్మింది కూడా మీకు కమిషనే కదా, అది సెకండరీ కమిషన్. అంటే ఎక్స్ట్రా ప్రైస్కి ఎందుకు అమ్మారు, 20,000 ఎక్స్ట్రాకి అమ్మారు కాబట్టి ఆ 20,000 కూడా మనకి కమిషన్ ఉంది. అంటే స్టాండర్డ్ కమిషన్ ఎంత 10,000, సెకండరీ కమిషన్ ఎంత 20,000, టోటల్ ఎంటీఎంకి ఇన్కమ్ ఎంత 30,000 కదా. సో 194H ఈజ్ అప్లికబుల్ ఆన్ ప్రైమరీ అండ్ సెకండరీ కమిషన్, రెండింటి మీద అప్లై అవుతుంది. గాట్ ఇట్. ఇది 194H గురించి గైస్, భారత్ సెల్యులర్, సుప్రీంకోర్టు ఇవన్నీ. 194DA 194DA ఏంటి, పాలసీ మెచ్యూరిటీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి మనకు మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్ ఏమన్నా వస్తే వాటి మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తారు. డెత్ కేసెస్లో వస్తే ఎగ్జంప్టెడ్ అమౌంట్ మీద 1010D కింద ఎగ్జంప్షన్ వచ్చిందనుకో టీడీఎస్ ఉండదు, 1010D కింద ఎగ్జంప్షన్ లేకపోతేనే టీడీఎస్ అప్లై అవుద్ది. ఎంత పర్సంటేజ్ అంటే 5% గైస్ ఆన్ ఇన్కమ్, 5% ఆన్ ఇన్కమ్. రీసెంట్లీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/10/2024 ఇట్ ఈస్ 2% ఓన్లీ. ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మినిమం 1 lakh కంటే అమౌంట్ అనేది హయ్యర్ సైడ్ ఉండాలి. అండ్ నో టీడీఎస్ ఇఫ్ మెచ్యూరిటీ ఈజ్ ఎగ్జంప్టెడ్ అయితే టీడీఎస్ ఉండదు. ట్యాక్సిబుల్ ఎప్పుడు అవుతుందంటే 2 reasons గైస్. ట్యాక్సిబుల్ ప్రీమియం అనేది బియాండ్ లిమిట్స్ 10%, 15%, 20% సమ్ ఇష్యూడ్ అని చెప్పాం. మోర్ దెన్ దట్ సమ్ ఇష్యూడ్ మీరు పేమెంట్ చేశారనుకో అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. మెచ్యూరిటీ ప్రొసీడింగ్ ట్యాక్సిబుల్ అవుతే అప్పుడు టీడీఎస్ అనేది మనం డిడక్ట్ చేయాలి. గైస్ అండర్స్టూడ్. అండ్ 5 lakhs కంటే ఎక్కువ అమౌంట్ కూడా పేమెంట్ చేస్తున్నాం 1010D కింద అప్లై కాదు. మీకు నేను ఎల్ఐసి పాలసీస్ గురించి క్లియర్గా చెప్పాను ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతాయని. మీకు డెత్ కేసెస్లో ఏ కేసులైనా ట్యాక్సిబులే, మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్లో ట్యాక్సిబుల్ అవుతాయి. ట్యాక్సిబుల్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి, ఎగ్జంప్టెడ్ అయితే టీడీఎస్ అప్లై కాదు. అండ్ ఓన్లీ ఇన్కమ్ కాంపోనెంట్ మీద మాత్రమే డిడక్ట్ చేయాలి. ఇన్కమ్ కాంపోనెంట్ అంటే మెచ్యూరిటీ ప్రొసీడింగ్స్ మైనస్ ప్రీమియం పే. 194E నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్, నాన్ రెసిడెంట్ ఎంటర్టైనర్ అండ్ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్. నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు, ఎంటర్టైనర్ షకీరా వెళ్ళి సాంగ్ పాడొచ్చు. స్పోర్ట్స్ అసోసియేషన్, ఇండియా అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య ఒక బైలేటరల్ సిరీస్ జరిగింది. బీసీసీఐ వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఏదైనా అమౌంట్ పే చేశారు, అప్పుడు మనం 20% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. బికాజ్ వీఆర్ పేయింగ్ టు ద నాన్ రెసిడెంట్ కాబట్టి 20% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ యాడ్ చేసి పే చేయాలి. అందుకని 20.8% అవుతుంది. సార్ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ పర్సన్కి ఎందుకు పే చేయాలి? డెఫినెట్గా అతను ఇండియన్ సిటిజన్ కాకూడదు. ఎందుకు పే చేస్తున్న నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ పర్సన్ కంటే గేమ్లో పార్టిసిపేట్ చేసినందుకు కానీ, అడ్వర్టైజ్మెంట్లో కానీ ఏమైనా ఆర్టికల్స్ ఏమైనా రాసినా సరే. అండ్ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ పేమెంట్ చేయించు. ఎంటర్టైనర్కి వాడు ఏమైనా ఇండియాలో పర్ఫామ్ చేసినా, నాన్ రెసిడెంట్ హూ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాడు వచ్చి ఇండియాలో ఏమైనా పర్ఫామ్ చేసినా దానికి మనం పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. 194E. 194I ఈజ్ ఆల్ అబౌట్ గైస్ రెంట్ కదా. రెంట్ మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఏం చేయాలి, టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. సేమ్ పేయర్ కాన్సెప్ట్ గుర్తుందా? పేయర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ఐ వాటి టర్న్ ఓవర్ 1 crore 50 lakhs కంటే ఎక్కువైతే డిడక్ట్ చేయాలి. అదర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే అవసరం లేదు. అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ డెఫినెట్గా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత డిడక్ట్ చేయాలి? ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్స్ మీద 2%, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్ మీద 10%. సార్ వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ లిమిట్ అంటే 2,40,000 per year. అప్ టు 2,40,000 per year అయితే టీడీఎస్ అవసరం లేదు. మోర్ దెన్ 2.4 lakhs పేమెంట్ చేస్తేనే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. రిఫండబుల్ డిపాజిట్స్ ఉంటాయి. రిఫండబుల్ డిపాజిట్స్ అంటే అది రెంట్ ఏం కాదు, నాన్ రిఫండబుల్ డిపాజిట్సే రెంట్ అవుతాయి, అప్పుడే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అండ్ ఎరియర్స్ ఆఫ్ రెంట్ కూడా మనకి వెన్ ఇట్ యాక్చువల్లీ బికమ్ పేయబుల్, ఏ ఇయర్లో మనం అది పే చేయాలో కరెంట్ ఇయర్లో రిసీవ్ చేసుకుంటాం ఎరియర్స్ ఆఫ్ రెంట్, అప్పుడు మనం 194I కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఈవెన్ అడ్వాన్స్ రెంట్ ఆల్సో సబ్జెక్ట్ టు టీడీఎస్. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ పే మస్ట్ బి ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదు. సబ్లీజ్కి ఇచ్చిన సబ్లెట్స్ మీద కూడా మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అండ్ లంసమ్ ప్రీమియం లీజ్ ప్రీమియం అంటారు, అప్ఫ్రాంట్ అమౌంట్స్ ఉంటారు. లాంగ్ టర్మ్ లీజుకి తీసుకుంటారు, లైక్ 30 years లీజుకి తీసుకుని మన అమరావతిలో ఒక 1 acre 30 years లీజ్ తీసుకుని అలా అప్ఫ్రాంట్ అమౌంట్ ఏమైనా పే చేసాం అనుకో దేర్ ఈజ్ నో టీడీఎస్. అప్పుడు దాని మీద ఏముండదు గైస్, నో టీడీఎస్. ప్యాసింజర్ సర్వీస్ ఫీ ఉంటుంది. ఇంకోటి ఏంటమ్మా, ప్యాసింజర్ సర్వీస్ ఫీ. ప్యాసింజర్ సర్వీస్ ఫీ అంటే ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఎయిర్లైన్స్ వాళ్ళు పే చేయాలి.
ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉందనుకో గైస్, అండ్ అక్కడ ఇండిగో వాళ్ళకు ఒక ఏమంటారు, ఒక ప్లాట్ఫామ్ టైప్లో ఒకటి ఇస్తారు కదా, టెర్మినల్ ఇస్తారు కదా, ఆ టెర్మినల్లో ఇండిగో అక్కడ ప్యాసింజర్ సర్వీస్ ఫీ ప్రొవైడ్ చేస్తారు కదా, అంటే చైర్స్, ఏసీ కొంత ఇవ్వాలి కదా ఎయిర్లైన్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్కి. దాని మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ నాట్ జస్ట్ రెంట్, అది బియాండ్ దట్ సర్వీసెస్ కదా. సో ఎయిర్లైన్స్ కంపెనీ టు ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ రెంట్ అండ్ 194I నాట్ అప్లికబుల్, అండ్ దిస్ ఇస్ ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఎక్స్ లిమిటెడ్ వాళ్ళు అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో యూనిట్ ఉంది. ఏంటమ్మా, ఇంటర్నేషనల్ సర్వీస్ సెంటర్లో యూనిట్ ఉంది. ఇంటర్నేషనల్ సర్వీస్ సెంటర్లో యూనిట్ ఏం చేస్తున్నారు, రెంటింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ రెంట్కి ఇచ్చే బిజినెస్ ఉంది. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ రెంట్కి ఇచ్చే బిజినెస్కి 80 LA కింద 10 years డిడక్షన్ ఇస్తారు. 10 years కింద డిడక్షన్ ఇస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్లో ఉన్న యూనిట్ సమ్ ఎక్స్ లిమిటెడ్కి ఎయిర్ క్రాఫ్ట్ రెంట్కి ఇస్తే వీళ్ళు రెంట్ పే చేసేటప్పుడు ఆ రెంట్ మీద 194I TDS డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, స్పెషల్ ఎగ్జామిషన్. బికాజ్ ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్కి వచ్చే ఇన్కమ్ మొత్తం 10 years డిడక్షన్ వస్తుంది కదా. 10 years డిడక్షన్ వచ్చేసినప్పుడు వీళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు కదా. యూజువల్లీ వీళ్ళకి మనం పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయడం, వీళ్ళు రిటర్న్ ఫైల్ చేయడం, రిఫండ్ డిడక్ట్ చేసిన రిఫండ్ క్లెయిమ్ చేయడం, అన్నీ ఎందుకని చెప్పి పేమెంట్ చేసేటప్పుడే టీడీఎస్ డిడక్ట్ చేయకుండా పే చేయడం, బికాస్ దే ఆల్రెడీ ఎలిజిబుల్ ఫర్ 10 years ఎంటైర్ ప్రాఫిట్స్ డిడక్షన్ కదా, అందుకని. టవర్స్ గైస్, ఇండస్ టవర్స్ లిమిటెడ్ అని టవర్స్ని రెంట్కి ఇస్తుంటారు. టవర్స్ని రెంట్కి ఇవ్వడం అంటే జస్ట్ బిల్డింగ్ని రెంట్కి ఇవ్వడం కాదు. అక్కడ బిల్డింగ్ అనేది ప్రైమరీ, చిన్న పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బిల్డింగ్ ఏం కాదు, మెయిన్ ప్లాంట్ అండ్ మిషనరీ రెంట్కి ఇచ్చినట్టే. అంటే మనం ఒక టవర్ మీద డిఫరెంట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, టవర్ని రెంట్కి ఇవ్వడం అనేది ఏంటి, ప్లాంట్ అండ్ మిషనరీ రెంట్కి ఇచ్చినట్టే. ఎంత పర్సెంటేజ్, 2%. బిల్డింగ్ రెంట్కి ఇస్తే 10% కదా, అది అవసరం 10% అప్లై కాదు, 2%. నెక్స్ట్ కో ఓనర్స్ ఉన్నారు అనుకోండి, ఈచ్ కో ఓనర్కి 2.4 lakhs లిమిట్ సపరేట్గా అప్లై అవుతుంది. ఒకే బిల్డింగ్కి 2 ఓనర్లు అనుకోండి, ఈచ్ కో ఓనర్కి 2.4 lakhs వరకు టీడీఎస్ డిడక్ట్ చేయబడలేదు. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంగేజ్డ్ ఇన్ బిల్డింగ్ ఆఫ్ మెటీరియల్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్, సాల్ట్, బ్లాక్ ట్రాప్ అండ్ ఐరన్, ఇవి ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్నాడు. సో ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్నప్పుడు వేరే వాడు వచ్చి మనకి గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పాడు. ట్రాన్స్పోర్ట్ చేయమంటే అప్పుడు మనకి ఏం అప్లై అయింది, 194C అప్లై అవుద్ది. కానీ ఏది అప్లై కాదు మనకి, 194I, ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ అయిపోద్ది కదా, అది ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉంటే 194C అప్లై అవుద్ది, 194I అప్లై కాదు మనకి. ఓకేనా. నెక్స్ట్ 194IA, వెరీ ఫేమస్. 194IA ఏంటి, ల్యాండ్ అండ్ బిల్డింగ్, మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా ఎక్వైర్ చేసాం అనుకో, ఆ ప్రాపర్టీ వాల్యూ 50 lakhs కంటే ఎక్సీడ్ అయితే 1% ఆఫ్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ డిడక్ట్ చేయాలి. 1% ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఆర్ 1% ఆఫ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత ఉండాలి, ఏదో కన్సిడరేషన్ కానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏది 50 lakhs కంటే ఎక్సీడ్ అయినా, 50 lakhs ఆర్ మోర్ ఉంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇజ్ ఇట్ ఓకే. అండ్ కన్సిడరేషన్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్లబ్ మెంబర్షిప్ అని, పార్కింగ్ ఫీ అని, ఎలక్ట్రిసిటీ అని, అదర్ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అని రికవర్ చేస్తారు కదా, అవన్నీ కూడా 50 lakhs లిమిట్లో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా వచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సెల్లర్లు ABC 4 సెల్లర్లు ఉన్నారు, బయర్లు ఒక 3 members ఉన్నారనుకో, ఆల్ సెల్లర్స్, ఆల్ బయర్స్, చూడండి, ఆల్ సెల్లర్స్ పుట్ టుగెదర్ ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు, 60. ఆల్ బయర్స్ పుట్ టుగెదర్ ఎంత, 60. అంటే ఈచ్ బయ్యరు ఈచ్ సెల్లర్ చూడరు, ఆల్ బయ్యర్స్ ఆల్ సెల్లర్స్ అమౌంట్ ఎంత జరుగుతుందో మధ్యలో ట్రాన్సాక్షన్ చూడండి, వన్ పర్సన్ వైజ్గా చూడొద్దు. ఇజ్ ఇట్ ఓకే. ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ 194IC అండి. 194IC మనం క్యాపిటల్ గెయిన్స్లో ఈ పాయింట్ చూసాం. క్యాపిటల్ గెయిన్స్లో ఏం పాయింట్, జాయింట్ డెవలప్మెంట్ అని ఉంది కదా. లైక్ వినోద్ అనే పర్సన్కి ల్యాండ్ ఉంటే L&T అనే ఒక బిల్డర్స్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశారు. L&T వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ ఆఫ్ ప్రాపర్టీ, మనీ 2 ఇస్తా అని చెప్పారు. 5 flats ఇస్తాను వినోద్, 10 flats కన్స్ట్రక్ట్ చేసి 5 ఇస్తాను, మనీ కూడా కొంత ఇస్తా అని చెప్పారు. 194IC వేటి మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే ఈ మనీ పోర్షన్ ఉంది కదా, ఆ మనీ పోర్షన్ మీద. బిల్డర్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194IC ఆన్ మానిటరీ కన్సిడరేషన్ at 10%. మానిటరీ కన్సిడరేషన్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్
194 IB. 194 IB. గైస్ 194 IB ఈ 2 సెక్షన్స్ మనం కంపేర్ చేయాలి గైస్. ఐ అండ్ ఐబి రెండు రెంట్ల గురించే. అండ్ ఐ అండ్ ఐబి రెండు దేని గురించి? రెంట్ గురించే. సో మీరు కంపారిజన్ చూడండి. పేయర్ ఎవరు అని చూడండి. ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకోండి. లాస్ట్ ఇయర్లో బిజినెస్ టర్న్ ఓవర్ 1 crore, ప్రొఫెషన్ 50 lakhs ఉంటే ఆ పేయర్ 194 ఐఏ అప్లై అవుతుంది. అదే అదర్ పేయర్ అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయినా 194 ఐఏ అప్లై అవుతుంది. బట్ పేయర్ ఎవరు? ఇండివిజువల్ హెచ్ఎఫ్. పేరు ఎవరమ్మా? అదర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్. అదర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి సార్? అదర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అంటే గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఇండివిజువల్ హెచ్ఎఫ్. అదర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అంటే ఎవరు? స్మాల్ ఇండివిజువల్. స్మాల్ అంటే మీనింగ్ ఏంటి? వాటి టర్న్ ఓవర్ మేబీ శాలరీడ్ ఎంప్లాయీ కూడా ఉండొచ్చు గైస్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, శాలరీడ్ ఒక కంపెనీకి సీఈఓని, నా శాలరీయే 20 crores. హైదరాబాద్లో ఒక విల్లాని రెంట్కి తీసుకున్నాను నేను. రెంట్ 2 crores, 20 crores శాలరీ, రెంట్ 1 crore పే చేస్తున్నాను పర్ యానం. నేను రెసిడెన్షియల్ ఉండడానికి 1 crore పే చేస్తున్నాను. 194 కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి నేను. సిఇఓ శాలరీ 2 crores, 20 crores, 1 crore రెంట్ పే చేస్తున్నాను. 194 కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలా? నో. ఎందుకని? నేను బిజినెస్ ఏం ప్రొఫెషన్ కాదు కదా. అప్పుడు నేను ఎవరు? అదర్ ఇండివిజువల్స్ కదా. 194 అప్లై కాదు నాకు. అప్పుడు ఏం అప్లై అవుద్దంటే ఇలాంటి కేసుని కవర్ చేయకుండా ఉంటే బాగుండదు కదా. అందుకని 194 IB తీసుకొచ్చారు. అదర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ఏ వాడు పే చేసే రెంట్ పర్ మంత్ రెంట్ 50,000 కంటే ఎక్కువ ఉంటే, పర్ మంత్ రెంట్ 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు 194 IB కింద 5% డిడక్ట్ చేయాలి. 194 IB కింద 5%. ఆ రెంట్ 50,000 కంటే ఎక్కువ లేకపోతే ఏ సెక్షన్ ఉండదు. బట్ ఎప్పుడు డిడక్ట్ చేయాలి సార్ అంటే 194 IB కింద టీడీఎస్ 5%, లాస్ట్ మంత్ రెంట్. ఇప్పుడు లాస్ట్ మంత్ రెంట్ దట్ ఈస్ యూజువల్లీ మార్చ్లో, ఆర్ మంత్ ఇన్ విచ్ ప్రాపర్టీ వెకేటెడ్. మేబీ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో వెకేట్ చేయొచ్చు కదా. వెకేట్ చేసే ఇయర్లో ఎంటైర్ ఇయర్కి సంబంధించిన రెంట్ అంతా ఒకే మంత్లో టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. ఎంత పర్సెంటేజ్? 5%. టీడీఎస్ నాట్ మోర్ దాన్ లాస్ట్ మంత్ రెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు టీడీఎస్ డిడక్ట్ చేసేది. ఎందుకంటే పాన్ ఇవ్వకపోతే 20% అవుతుంది. 20% అప్లై చేస్తే ఎక్కువ రెంట్ వస్తుంది. అందుకని లాస్ట్ మంత్ రెంట్ కంటే టీడీఎస్ ఎక్స్ట్రా డిడక్ట్ చేయకూడదు. ఇజ్ ఇట్ ఓకే గైస్? ఇక్కడ చూడండి, అదర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ రెంట్ ఎంతకంటే ఎక్స్టెండ్ అయితే 50,000, టీడీఎస్ రిక్వైర్డ్ టు బి లాస్ట్ మంత్లో డిడక్ట్ చేయాలి. పాన్ ఇవ్వకపోతే ఎంత రేట్ అప్లై అవుద్ది? 20% అప్లై అవుద్ది. 20% అప్లై అయితే హవర్ ఇన్ ఎనీ కేస్ సచ్ డిడక్షన్ కెనాట్ ఎక్సీడ్స్ ద లాస్ట్ మంత్ రెంట్. లైక్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఒక వినోద్ అనే పర్సన్ 1 lakh పర్ మంత్ రెంట్ పే చేస్తున్నాను అనుకోండి. ఏ టైంలో? మార్చ్లో డిడక్ట్ చేయాలి. ఎంత మార్చ్లో? 6 lakhs ఇంటూ 5%, 6 lakhs ఇంటూ 2%. అదేంటి సార్ 6 lakhs ఇంటూ 2% అంటే రేట్ చేంజ్ అయింది. 110 2024 నుంచి 2%కి రెడ్యూస్ చేశారు. అంటే హాఫ్ ఇయర్ 5%, హాఫ్ ఇయర్ 2%. మొత్తం 42,000 ఏ మంత్లో డిడక్ట్ చేయాలి? మార్చ్ మంత్లో డిడక్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ వాడు పాన్ ప్రొవైడ్ చేయకపోతే ఎంత పర్సెంటేజ్? 20% అప్లై చేయాలి కదా. అంటే 12 lakh ఇంటూ 20% అంటే ఎంత అవుద్ది? 2,40,000 అవుద్ది. మన రెంట్ పర్ మంతే 1 lakh కదా. 2,40,000 డిడక్ట్ చేయగలమా? నో, డిడక్ట్ చేయలేము. అందుకని రిస్ట్రిక్టెడ్ టు 1 lakh. అంటే మ్యాక్సిమం లాస్ట్ మంత్ రెంట్ 1 lakh కాబట్టి మ్యాక్సిమం టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి? 1 lakh మనం డిడక్ట్ చేయాలి. అర్థమైందా గైస్? ఇది దట్ ఈస్ 194 IB. 194J. Next point 194J. 194J basically 5 points ని కవర్ చేస్తారు. 194J టోటల్ 5 points గైస్. ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసు, ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్, రాయల్టీ, నాన్ కంపీట్ ఫీ. ఏంటమ్మా? రాయల్టీ, నాన్ కంపీట్ ఫీ, డైరెక్టర్ పేమెంట్, కంపెనీ డైరెక్టర్స్కి పేమెంట్ చేసే పేమెంట్. 5 payments కవర్ చేస్తారు. 1 by 1 చూద్దాం. రాయల్టీ, నాన్ కంపీట్ ఫీ. ఏం పేమెంట్స్ అమ్మా? రాయల్టీ, నాన్ కంపీట్ ఫీ ఒక కేటగిరీ. పేమెంట్ బై కంపెనీ టు డైరెక్టర్స్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. థ్రెషోల్డ్ లిమిట్ ఉందా? లేదు. డైరెక్టర్స్కి కంపెనీ డైరెక్టర్ పేమెంట్ చేసేటప్పుడు 194J డిడక్ట్ చేయాలి. నో థ్రెషోల్డ్ లిమిట్. బట్ అది శాలరీ కాకూడదు గైస్.
డైరెక్టర్ పేమెంట్ చేసేటప్పుడు శాలరీ అయితే ఎక్కడ 192. అండ్ నాన్ కంపీట్ ఫీ కానీ రాయల్టీ కానీ పేమెంట్ చేసేటప్పుడు పెయిడ్ బై ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే టీడీఎస్ ఉంటుందా? ఉండదు. అదే పెయిడ్ బై అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 194G కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఏంది? రాయల్టీ, నాన్ కంపీట్ ఫీ. అదే ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్, ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీస్ అనుకో, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ అండ్ ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీస్ అండ్ టెక్నికల్ సర్వీస్ అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే పేయర్ ఎవరు చూసుకోవాలి. ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే సేమ్ రూల్, లాస్ట్ ఇయర్లో 1 crore కంటే ఎక్సీడ్ అయింది, ప్రొఫెషన్ 50 lakhs కంటే ఎక్సీడ్ అయితే 194J అప్లై అవుతుంది. లేదు సార్ వాడు స్మాల్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే టీడీఎస్ 194J కింద అప్లై కాదు. అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకో పేరు, డెఫినెట్గా వాడు 194J కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. గాట్ ఇట్? ఇక్కడ మీరు ఇది కేర్ఫుల్గా చూడాలి. ఏంటంటే రాయల్టీ, నాన్ కంపీట్ ఫీ. దీనికి ఏంది? ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే ఎవరైనా ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే టీడీఎస్ లేదు, అంటే కంపేర్ చేయలేదు. టర్న్ ఓవర్ ఎంత అని కంపేర్ చేయలేదు. ఎవరికి? రాయల్టీ అండ్ నాన్ కంపీట్ ఫీ పే చేస్తాం గైస్. సో ఎంతమ్మా రేటు? 10% గైస్. బట్ కొన్ని సిచ్యువేషన్లో టీడీఎస్ రేట్ని 2%కే రెడ్యూస్ చేస్తారు, 10% నుంచి 2%. నెంబర్ 1, కాల్ సెంటర్కి మనం పేమెంట్ చేస్తున్నాం. మనం ఒక కాల్ సెంటర్ని అపాయింట్ చేసుకున్నాం, వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు ఎంత? 2%. ప్రొఫెషనల్ ఫీకి 10% కదా, టెక్నికల్ ఫీకి ఎంత? 2%. ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్కి ఎంత? 2%. అండ్ రాయల్టీకి 10%. కానీ రాయల్టీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఎంత? 2%. అన్నిటికీ 10%. ఈ 3కి ఎంత? 2%. ఒకటేంటి? కాల్ సెంటర్ పేమెంట్స్ కానీ గైస్, అండ్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ కానీ, అండ్ రాయల్టీ ఫర్ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ కానీ జస్ట్ 2%. థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? 30,000. 30,000 ఎలా? ఈచ్ పేమెంట్కి 5 పేమెంట్స్కి ఒక్కొక్క పేమెంట్ 30,000. కానీ థ్రెషోల్డ్ లిమిట్ లేని పేమెంట్ ఏంటి? డైరెక్టర్ పేమెంట్ చేసేటప్పుడు థ్రెషోల్డ్ లిమిట్ లేదు, 5,000 పే చేసినా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇంక ఇవన్నీ మనం డిస్కస్ చేసాం గైస్. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ మ్యాన్కి కానీ, స్పోర్ట్స్ కాలమిస్ట్కి కానీ, అంపైర్కి కానీ, రిఫరీకి కానీ ఇవన్నీ పే చేసేటప్పుడు కూడా ఏ సెక్షన్ అప్లై అవుద్ది? 194J కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇజ్ ఇట్ ఓకే? అండ్ ఏదైనా సాఫ్ట్వేర్ మీరు ఎక్వైర్ చేశారనుకోండి, సాఫ్ట్వేర్ మీరు ఏమైనా ఎక్వైర్ చేస్తే సో అది మీకు రాయల్టీ కింద కన్సిడర్ చేసి 194J కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. కానీ మీరు ఒకరి దగ్గర నుంచి తీసుకున్నారు గైస్, 194J టీడీఎస్ డిడక్ట్ చేసి కొన్నారు రాయల్టీ కింద. బట్ ఇదే సేమ్ సాఫ్ట్వేర్ని ఏం మోడిఫికేషన్ చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు. వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయకుండానే వాడికి సేల్ చేయొచ్చు, బికాజ్ యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్, అంటే స్టార్ హెల్త్ వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ క్లెయిమ్స్ వస్తుంటాయి, అందుకని ఇలా అవుట్సోర్సింగ్ ఇస్తారు. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. వీళ్ళు డాక్టర్స్కి ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు 194J కింద టీడీఎస్ డిడక్ట్ చేస్తే పేమెంట్ చేస్తారు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో పార్ట్గా. ఓకేనా? ఇప్పుడు ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీస్ అంటే అందరూ తెలుసు. ప్రొఫెషనల్ సర్వీస్ అంటే ఏంటి? డాక్టరు, అడ్వకేట్, ఇవన్నీ ప్రొఫెషనల్ సర్వీస్ అనుకోండి, చార్టెడ్ అకౌంట్. టెక్నికల్ సర్వీస్ అంటే ఏంటి అనేది ఒక పెద్ద ఇష్యూ అనమాట. టెక్నికల్ అంటే కోటక్ మహీంద్రా ఏంటంటే ఈ బిఎస్సి వాళ్ళు క్లియరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు, సిస్టంలో ఆటోమేటిక్ క్లియరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఇది ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ అని చెప్పారు. కానీ ఇక్కడ ఈ జడ్జిమెంట్లో ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే టెక్నికల్ సర్వీస్ మస్ట్ ఇన్వాల్వ్స్ స్పెషల్ స్కిల్ నాలెడ్జ్ దట్ ఈస్ ప్రొవైడెడ్ డైరెక్ట్లీ టు ద కస్టమర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లైక్ దిస్ దోస్ ఫ్రమ్ స్టాక్ ఎక్స్చేంజ్ డు నాట్ మీట్ ద థ్రెషోల్డ్. అంటే మీనింగ్ ఇన్వాల్వ్ స్పెషల్ స్కిల్, వాడికి మాత్రమే హ్యూమన్ స్కిల్స్తో ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ అంటారు. కానీ సిస్టమ్ బేస్డ్ సర్వీస్ అనేది ఏం కాదు, టెక్నికల్ సర్వీస్ కాదు. ద జడ్జ్మెంట్ ఆఫ్ రిలీఫ్ టు కంపెనీస్ పేయింగ్ టెక్నాలజీ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ క్లారిఫై నాట్ ఆల్ పేమెంట్స్ అట్రాక్ట్ టీడీఎస్ ఆబ్లిగేషన్స్ అండర్ 194J. అర్థమైందా గైస్ ఈ పాయింట్? ఇంకోటి ఇక్కడ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్లో గైస్ నో టీడీఎస్ ఆన్ ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీస్ బై ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఇఫ్ మేడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అ పర్సనల్ పర్పస్. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇండివిజువల్ హెచ్ఎఫ్ పర్సనల్ కాంట్రాక్ట్స్ మీద టీడీఎస్ లేదని చెప్పాను కదా. ఇక్కడ కూడా ప్రొఫెషనల్ సర్వీసెస్, ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్ అ పర్సనల్ పర్పస్, నో టీడీఎస్. ఇక్కడ 194K లైక్ డివిడెండ్కి మనం టీడీఎస్ డిడక్ట్ చేసాం కదా 194 కింద.
మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కానీ యూనిట్ ట్రస్ట్లు కానీ ఏం చేస్తారు, వాళ్ళు కూడా డివిడెండ్ పే చేస్తారు కదా. అప్పుడు టీడీఎస్ ఎంత పర్సెంటేజ్, 10,000. థ్రెషోల్డ్ లిమిట్ ఎంత, 5,000 టీడీఎస్ అప్లై కాదు. 194 LA కాంపన్సేషన్స్ ఏమన్నా పే చేశారనుకో, కంపల్సరీ ఎక్విషన్ కాంపన్సేషన్. సో 2,40,000 50,000 కంటే కాంపన్సేషన్ ఎక్కువ పే చేస్తే అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ టీడీఎస్ అనేది 10% డిడక్ట్ చేస్తారు. కంపల్సరీ ఎక్విషన్ చేసి కాంపన్సేషన్ పే చేస్తే ఎంతకంటే ఎక్కువ పే చేయాలి, 2,50,000 కంటే పే చేయాలి. అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ 10% టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ 194M. 194M. సో ఇప్పుడు మనం చూసే డిస్కషన్ 194M. 194A చదివాం మనం. ఈ 5 సెక్షన్స్ కొలిక్స్ అనమాట. ఈ 5 సెక్షన్స్. 194A చూస్తే ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్కి 194A. 194I, 194IB అని సెక్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఇప్పుడు 194CHJ అండ్ 194M కాంబినేషన్ చూడాలి. 194CHJ మీరు చూస్తే CHJలో కామన్గా ఏం చెప్తారంటే పేయర్ ఎవరు అని చెక్ చేసుకోమంటాడు. పేయర్ ఎవరు అని చెక్ చేసుకుంటే ఏ పేమెంట్స్ గురించి వస్తున్నాం మనం, ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీస్ ఒకటి, కమిషన్ బ్రోకరేజ్ ఒకటి, పేమెంట్ కాంట్రాక్ట్, 3 పేమెంట్స్ గురించి వస్తున్నాం. ప్రొఫెషనల్ సర్వీస్, కమిషన్ బ్రోకరేజ్, పేమెంట్ కాంట్రాక్ట్. ఎవరు సార్ పేయరు, ఇండివిజువల్ హెచ్ఎఫ్, అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్. సార్ అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ సార్ పేరు అనుకోండి, అప్పుడు 194CHJ. జే అయితే జే, హెచ్ అయితే హెచ్, సి అయితే సి, ఏ పేమెంట్ అయితే అది అప్లై అవుద్ది. ఏం అప్లై కాదు, 194M అప్లై కాదు. అండ్ పేరు ఎవరు, ఇండివిజువల్ హెచ్ఎఫ్ఏ సార్. బట్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 1 crore కంటే ఎక్కువ ఉంది, ప్రొఫెషన్ 50 lakhs ఉంది అనుకో, అప్పుడు కూడా ఏం అప్లై అవుద్ది, జేహెచ్. జే అయితే జే, హెచ్ ఆర్ సి అప్లై అవుద్ది, ఎం అప్లై కాదు. ఎప్పుడు 194M అప్లై అవుద్ది అంటే అదర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్స్. ఎవరు, అదర్ స్మాల్ పర్సన్స్. కానీ వాళ్ళు చేసే పేమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్మాల్ పర్సన్స్ అయితే జేహెచ్ అప్లై కాదు కదా. బట్ ఇఫ్ అగ్రిగేట్ పేమెంట్ ఈజ్ మోర్ దాన్ 50 lakhs, అగ్రిగేట్ పేమెంట్ ఎంతకంటే ఎక్కువ ఉంది, మోర్ దాన్ 50 lakhs ఉంది, అగ్రిగేట్ పేమెంట్ మోర్ దాన్ 50 lakhs ఉంటే అప్పుడు 194M అప్లై అవుద్ది. 2%. ఇంతకుముందు 5% ఉండేది, రీసెంట్గా 110, 2020 ఎందుకు రెడ్యూస్ చేశారు, 2% రెడ్యూస్ చేశారు. లేదు అగ్రిగేట్ పేమెంట్ 50 lakhs కంటే ఎక్సీడ్ కాకపోతే 194M కూడా అప్లై కాదు. మీరు అర్థమవుతుందా. CJH అనేది ఎవరికి అప్లై అవుద్ది, ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాదు, అంటే ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాదు అప్లై అవుద్ది. ఇండివిజువల్ హెచ్ఎఫ్ కూడా వాళ్ళు ఎవరు, స్మాల్ పర్సన్స్, వాళ్ళు బిగ్ పర్సన్స్, టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది, అప్పుడు అప్లై అవుద్ది. స్మాల్ పర్సన్సే అంటే వాళ్ళ టర్న్ ఓవర్ అంత ఎక్కువ లేదు, కానీ వాళ్ళు చేసే పేమెంట్స్ ఏంటి, 50 lakhs కంటే ఎక్కువ పేమెంట్ చేస్తే అప్లై అవుతుంది. ఈ చార్ట్ ఇలా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ గైస్. చాలామంది 194M ఎప్పుడు అప్లై అవుతుందంటే హెచ్జే. ఇప్పుడు హెచ్ అప్లై కాదు, సి అప్లై కాకపోతే, జే అప్లై కాకపోతే అప్లై అవుతుంది. అంటే మన కంపారిటివ్ అనాలిసిస్ తెలియాలి కదా. అండ్ ఇంకొక పాయింట్ చూడండి, నేను ఇండివిజువల్ హెచ్ఎఫ్కి పర్సనల్ కాంట్రాక్ట్స్ మీద అయితే 194C లేదని చెప్పాను. అదే ఇండివిజువల్ హెచ్ఎఫ్కి ప్రొఫెషనల్ సర్వీస్ ఫర్ పర్సనల్ పర్పస్ మీద కూడా 194J లేదని చెప్పాను కదా ఇప్పుడు. బట్ ఇప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్లో 194M అప్లికబుల్. ఏం అప్లై కాదు, CJ అప్లై కాదు, బట్ ఏం అప్లై అవ్వచ్చు, 194M అప్లికబుల్ ఇఫ్ పేమెంట్ ఈజ్ మోర్ దాన్ 50 lakhs అయితే. గైస్ అండర్స్టూడ్. దిస్ ఈజ్ 194M. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 194N. సార్ 194N క్యాష్ విత్డ్రా చేస్తున్నాం మనం. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ అ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్. క్యాష్ విత్డ్రా చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ సెక్షన్ వేర్ టీడీఎస్ ఈజ్ అప్లికబుల్ ఆన్ అదర్ దాన్ ఇన్కమ్. మన మనీని మనం విత్డ్రా చేసుకున్న బ్యాంక్ అకౌంట్లో నుంచి టీడీఎస్ అప్లై అవుతుంది. సో ఎవరు విత్డ్రా చేసుకున్నారు, అదర్ కోఆపరేటివ్ సొసైటీ అయితే, ఎవరమ్మా విత్డ్రా చేసుకునేది ఎవరు బ్యాంక్ నుంచి, కోఆపరేటివ్ సొసైటీ అయితే అప్ టు 3 crores నిల్. 3 crores కంటే ఎక్స్ట్రా విత్డ్రా చేసుకుంటే ఎంత, 2% కోఆపరేటివ్ సొసైటీకి. అదర్ దాన్ కోఆపరేటివ్ సొసైటీ అనుకో అప్ టు 1 crore నిల్, ఆఫ్టర్ 1 crore ఎంత గైస్, 2%. గాట్ ఇట్.
కోఆపరేటివ్ సొసైటీ విత్డ్రా చేసుకుంటే ఒక రేటు, అదర్స్ అయితే ఒక రేటు. బట్ స్పెషల్ ప్రొవిజో ఉంది 194Nలో. స్పెషల్ ప్రొవిజో ఏంటంటే, సో లాస్ట్ 3 years రిటర్న్స్ మీరు ఫైల్ చేయకపోతే, లాస్ట్ 3 years హూస్ డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. వాళ్ళ డ్యూ డేట్ ఫర్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ అనేది ఏమైపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 24-25 ఉన్నా అనుకోండి, 23-24 ఇంకా ఎక్స్పైర్ అవ్వాలి డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అందుకని 23-24 తీసుకోకుండా 23-24 కింద ఉన్న ముందు ఇయర్స్ అంటే ఏంటి, 2021, 21-22, 22-23 ఈ 3 yearsలో మీరు రిటర్న్స్ ఫైల్ చేయలేదు, 3 previous years రిటర్న్స్ ఫైల్ చేయలేదు అంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందున్న 3 yearsలో మీరు ఏం చేయలేదు, రిటర్న్స్ ఫైల్ చేయకపోతే అప్పుడు మీకు మనం ఇప్పుడు చెప్పే స్పెషల్ ప్రొవిజో రేట్స్ అప్లై అవుతాయి. స్పెషల్ ప్రొవిజో రేట్స్ ఏంటి సార్ అంటే, కోఆపరేటివ్ సొసైటీ అయితే అప్ టు 20 lakhs వరకు నిల్, 20 lakhs to 3 crores వరకు ఎంత 2%, అబోవ్ 3 crores 5%. అదర్ పర్సన్స్ అయితే అప్ టు 20 lakhs నిల్, 20 lakhs to 1 crore 2%, అబోవ్ 1 crore 5%. ఏ రేట్స్ ఇవి, 194N. అండర్స్టూడ్ గైస్? కానీ ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి గైస్. నేను ఎక్సెప్షన్స్ ఏంటంటే, గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్నా, కోఆపరేటివ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, బిజినెస్ కరస్పాండెంట్స్ విత్డ్రా చేసుకున్నా, అంటే బిజినెస్ కరస్పాండెంట్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ బ్యాంక్స్కి ఏజెంట్స్, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ విత్డ్రా చేసుకున్నా, అండ్ క్యాష్ రీప్లేస్మెంట్ ఏజెంట్స్ అనమాట. అంటే ఏంటి క్యాష్ రీప్లేస్మెంట్, ఈ వైట్ లేబుల్ ఆపరేటర్ కింద ఉండే కింద వాళ్ళకి మళ్ళీ ఏజెంట్లు, వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఎవరైనా ఇచ్చి క్యాష్ రీప్లేస్మెంట్ ఏజెంట్స్, ఏటీఎం ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఏదైనా విత్డ్రా చేసుకున్నా, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలో ఉండే కమిషనింగ్ ఏజెంట్, గుంటూరు మిర్చాడ్లో కమిషన్ ఏజెంట్ ఏమన్నా ఉన్నా వాళ్ళు ఏమైనా బ్యాంకులో నుంచి విత్డ్రా చేసుకున్నా, ఆర్ ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు, వాళ్ళు ఆథరైజ్డ్ డీలర్స్ మనీ ఎక్స్చేంజ్ కానీ మనీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు డెఫినెట్గా మనీతోనే డీల్ చేయాలి కదా వాళ్ళు, కాబట్టి వాళ్ళకి కూడా ఎక్సెప్షన్, వాళ్ళు క్యాష్లో విత్డ్రా చేసుకున్నా నో ప్రాబ్లం. 194O. నెక్స్ట్ ఏంటమ్మా, 194O. కమింగ్ టు 194O, ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా సేఫర్ బయ్యర్ ఉన్నారు, 1 lakh rupees పర్చేజ్ చేశారు. ఎంత, అమెజాన్లో ఎంత పర్చేజ్ చేశారు, 1 lakh పర్చేజ్ చేశారు. 1 lakh పర్చేజ్ చేయగానే వాడు కమిషన్ రెడ్యూస్ చేసుకుంటాడుగా, అమెజాన్ వాడు కమిషన్ రెడ్యూస్ చేసుకొని, వినోద్ అనేవాడు సెల్లర్ అనుకో, ఈ కామర్స్ పార్టిసిపెంట్ అంటాడు, ఈ కామర్స్ పార్టిసిపెంట్కి పేమెంట్ చేసేటప్పుడు 1% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ఎంత, 1%. ఎంత వస్తుంది 1% అంటే, దేని మీద డిడక్ట్ చేయాలి 1% అనేది, గ్రాస్ అమౌంట్ మీద, కమిషన్ రెడ్యూస్ చేసిన అమౌంట్ మీద కాదు, ఏ అమౌంట్ మీద, గ్రాస్ అమౌంట్ మీద. అంటే 1 lakh into 1% డిడక్ట్ చేసి ఎంత పే చేస్తారు, 89,000 పే చేస్తారు. టీడీఎస్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ ఆన్ గ్రాస్ అమౌంట్. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే, లేటెస్ట్గా దీన్ని 1/10/2024 నుంచి 1%ని ఎంతకు రెడ్యూస్ చేశారు, 0.1%కి రెడ్యూస్ చేశారు. 1%ని 0.1%కి రెడ్యూస్ చేశారు. అండర్స్టూడ్? కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి, 194O గురించి డిస్కషన్ వచ్చినప్పుడు కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఏంటి, సార్ వినోద్ అనే పర్సన్ అమెజాన్కి కమిషన్ పే చేస్తున్నాడుగా, ఎంత కమిషను, 10,000 కమిషన్ పే చేస్తున్నాడు కదా, కమిషన్ మీద 194H అప్లై అవుద్దా, అప్లై కాదా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే వాడు ఏం చెప్తా అంటే, వన్స్ 194O కింద టీడీఎస్ అప్లై అయితే వేరే అదర్ సెక్షన్స్ కింద టీడీఎస్ అప్లై కాదు, నాన్ అబ్స్ట్రాక్టివ్ క్లాజ్ అనమాట. హియర్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194H నాట్ అప్లికబుల్, కమిషన్ పెయిడ్ బై ఈ-కామర్స్ ఆపరేటర్ టు ఈ-కామర్స్ పార్టిసిపెంట్ టు ఈ-కామర్స్ ఆపరేటర్. ఎందుకంటే ఇది నాన్ అబ్స్ట్రాక్టివ్ క్లాస్. 194O చెప్పినప్పుడు నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైనింగ్ ఎనీ అదర్ చాప్టర్ ఆఫ్ దిస్ సెక్షన్ అని ఉంటుంది. ఓకే, అందుకని ఆ డౌట్ వస్తుంది, 194H కూడా అప్లై కాదు. ఓకే, ఇంకొకటి కొంతమంది ఈ కేసులో చూడండి, పేమెంట్ గేట్వేని ఎలా డివైడ్ చేస్తారంటే, బయ్యరు ఓన్లీ కమిషన్ వరకు ఈ-కామర్స్ ఆపరేటర్కి వెళ్ళి, అంటే 1 lakhలో 10,000 వరకే అమెజాన్కి వెళ్ళి 90,000 డైరెక్ట్గా సెల్లర్ అకౌంట్కి వెళ్ళేటట్టుగా పేమెంట్ గేట్వేలు డిజైన్ చేస్తారు. అలాంటప్పుడు ఎలా సార్ 194O సిచ్యువేషన్ అంటే, 194Oలో ఏం చెప్తారంటే, ఇఫ్ ఎనీ అమౌంట్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ టు ఈ-కామర్స్ పార్టిసిపెంట్ అకౌంట్ డైరెక్ట్ క్రియేట్ అయినా ఆన్ దట్ అమౌంట్ ఆల్సో టీడీఎస్ అప్లికబుల్. అంటే
TDS under section 194 deduct on gross amount received by e-commerce operator. ఇక్కడ క్లారిటీ ఏంది, if any amount directly paid to e-commerce participant, then such amount also deemed to be received by e-commerce operator. అది కూడా ఎవరు రిసీవ్ చేసుకున్నట్టు, e-commerce ఆపరేటర్ రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఎంత మీద డిడక్ట్ చేయాలి, 90 + 10 టోటల్ ఎంత, 1 lakh మీద TDS డిడక్ట్ చేయాలి. సెకండ్ కేస్. థర్డ్ కేస్ చూడండి, స్మాల్ పేయర్స్కి ఎగ్జామ్షన్ ఇవ్వాలి కదా, చిన్న చిన్న వాళ్ళు కూడా అమెజాన్లో వీటిలో అమ్ముకుంటారు కదా, అందుకని ఎవరు వీళ్ళు ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయ్యింది, వాళ్ళు అమెజాన్ ద్వారా వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు, సప్లై ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంతమ్మా, జస్ట్ 5 lakhs ఉండి, ఈవెన్ వాళ్ళు అమెజాన్కి ఏం ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు పాన్ కానీ ఆధార్ కానీ కూడా ప్రొవైడ్ చేస్తే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ-కామర్స్ ఆపరేటర్ TDS డిడక్ట్ చేయకుండానే పేమెంట్ చేస్తారు. ఇంకొకటి గైస్, కేస్ 4 చూడండి, ఈ-కామర్స్ పార్టిసిపెంట్ ఈ-కామర్స్ ఆపరేటర్కి పేమెంట్స్ ఏమైనా చేస్తే, పేమెంట్ మేడ్ బై ఈ-కామర్స్ పార్టిసిపెంట్ ఈ-కామర్స్ ఆపరేటర్కి ఫర్ వెబ్ హోస్టింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్. ఏంటమ్మా, వెబ్ హోస్టింగ్ ఆర్ అడ్వర్టైజ్మెంట్, వెబ్ హోస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఆర్ ఎనీ సర్వీసెస్ విచ్ ఆర్ నాట్ రిలేటింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇప్పుడు చూడండి, అమెజాన్లో అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ ఉంటుంది, స్పాన్సర్స్ అని ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది మీకు. చూడండి, వెబ్ హోస్టింగ్ అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తుంటాయి, వాటన్నిటికి కూడా మనం పేమెంట్ చేయాలిగా. ఇప్పుడు నేను మొబైల్ అమ్ముతున్నాను, వాడు సెట్ చేసేటప్పుడు నా మొబైలే కనిపించాలిగా. అసలు అమెజాన్ యాప్ ఓపెన్ చేయగానే కొన్నిసార్లు యాడ్లు కనిపిస్తుంటాయి, వెబ్ హోస్టింగ్ ఛార్జెస్కి కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కానీ ఎనీ అదర్ అమౌంట్ పే నాట్ ఇన్ రిలేటింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్ ఏమైనా అమౌంట్ పే చేసినా అప్పుడు TDS డిడక్ట్ చేయాలి, రెస్పెక్టివ్ సెక్షన్స్ కింద డిడక్ట్ చేయాలి. అంటే మేబీ అడ్వర్టైజ్మెంట్ అనుకో 194C కింద, అలా రెస్పెక్టివ్ సెక్షన్స్ కింద TDS డిడక్ట్ చేయాలి. 4 కేసెస్ అండర్స్టూడ్. నెక్స్ట్ 94O గైస్, లేటెస్ట్గా తగ్గించాలని చెప్పాను. ఇవన్నీ 4, నేను ఏదైతే 4 కేసెస్ చెప్పానో ఈ 4 పాయింట్స్ గైస్. ఇవన్నీ కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి గైస్ 194Oలో. సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ 2 minutes. మీరు చూడండి, అమెజాన్లో కానీ ఇలా ఎక్వైర్ చేసినప్పుడు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుద్ది. రోజర్ పేనో లేదా CC అవెన్యూనో ఉంటాయి, ఐడియా ఉందా? పేమెంట్ గేట్వేలో ఐడియా ఉంటాయి. పేపాల్ ఈజ్ ఆల్సో పేమెంట్ గేట్వే, బట్ ఇంటర్నేషనల్గా పేపాల్ ఉంటుంది. నార్మల్గా మనకి రేజర్ పే అనేది ఫేమస్. అంటే ఇప్పుడు ఈ-కామర్స్ ఆపరేటర్ ఉందనుకోండి, ఈ-కామర్స్ ఆపరేటర్ మధ్యలో ఇంకోటి ఏముంటుంది, పేమెంట్ గేట్వే ఉంటుంది. ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, సార్ పేమెంట్ గేట్వేకి కూడా 194O అప్లై అవుద్దా అంటే నో, పేమెంట్ గేట్వే వాళ్ళకి ఏం అప్లై కాదు, 194O అప్లై కాదు. ఎప్పుడు ప్రొవైడెడ్ ఈ-కామర్స్ ఆపరేటర్ ఎవరైతే 194O కింద TDS డిడక్ట్ చేస్తే పేమెంట్ గేట్వేలు 194O కింద TDS డిడక్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు. పాలసీ బజార్ ఉందనుకోండి, ఏంటమ్మా పాలసీ బజార్, ఏ ఇయర్ ప్రీమియం ఇది, ఫస్ట్ ఇయర్ ప్రీమియం అనుకోండి. పాలసీ బజార్లో పాలసీ మీరు ఎక్వైర్ చేశారు. ఇప్పుడు పాలసీ బజార్కి ప్రీమియం పే చేశారు అనుకోండి, SBI లైఫ్ ఓడికి పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 1% TDS డిడక్ట్ చేసుకుని కమిషన్ రెడ్యూస్ చేసుకొని పేమెంట్ చేస్తారు. అప్పుడు ఏం అప్లై కాదు, 194D కూడా ఏం అప్లై కాదు. ఫస్ట్ ఇయర్ ప్రీమియం అప్పుడు ఏం అప్లై అవుతుంది మనకి, 194O అప్లై. పాలసీ బజార్ కూడా ఒక ఈ-కామర్స్ ఆపరేటరే కదా, అన్ని పాలసీస్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఇయర్ ప్రీమియం అప్పుడు 194O అప్లై అవుతుంది. సెకండ్ ఇయర్ అప్పుడు 194O అప్లై కాదు. సెకండ్ ఇయర్ ప్రీమియం అనుకోండి, సెకండ్ ఇయర్ ప్రీమియం పే చేసేటప్పుడు డైరెక్ట్గా ఎవరు పే చేస్తారు, మీరు SBI లైఫ్కే పేమెంట్ చేసేస్తారు. అప్పుడు కానీ కమిషన్ పాలసీ బజార్ వాళ్ళకి సెకండ్ ఇయర్ ప్రీమియం అప్పుడు పే చేసినప్పుడు కూడా కమిషన్ ఆటోమేటిక్గా పాలసీ బజార్కి వెళ్ళొద్ది. బట్ ఇప్పుడు SBI వాళ్ళు అప్పుడు వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్ ప్రీమియం అప్పుడు 194D కింద TDS డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తారు 10%. అర్థమైందో? ఫస్ట్ ఇయర్ ఎప్పుడు 194O అప్లై అవుతుంది ఫస్ట్ ఇయర్ ప్రీమియం అప్పుడు, సెకండ్ ఇయర్ ప్రీమియం అప్పుడు ఏం అప్లై అవుద్ది, 194D అప్లై అవుతుంది. నెక్స్ట్ ఆక్షనీర్ సర్వీస్ ఉంటుంది గైస్, ఆక్షనీర్ సర్వీస్ మీద TDS అప్లై కాదు, 194O అప్లై కాదు. అంటే ఈ ఆక్షన్ చేసేటప్పుడు ప్రోడక్ట్ అక్కడ లిస్ట్ చేసి, ఈ ఆక్షన్లో లిస్ట్ చేసి అన్నీ చేస్తారు, పేమెంట్ ఏం వాళ్ళ ద్వారా జరగదు. సో అలాంటి సిచ్యువేషన్ ఈ ఆక్షన్ చేసినంత మాత్రాన సబ్జెక్ట్ టు కండిషన్ మనకేం అప్లై కాదు, 194O అప్లై కాదు ఈ ఆక్షన్ సర్వీసెస్ మీద. నెక్స్ట్ ONDC ఉంది గైస్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఏంటంటే, ఈ ONDC స్పెషాలిటీ ఏంటంటే, ఒక ట్రాన్సాక్షన్లో ఇద్దరు ఈ-కామర్స్ ఆపరేటర్ ఇన్వాల్వ్ అవుతారు. ఒక ట్రాన్సాక్షన్లో ఇద్దరు ఈ-కామర్స్ ఆపరేటర్. ఇప్పుడు మనం చేసేటప్పుడు
అమెజాన్లో కానీ ఇటు చూస్తే సెల్లరీగా ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్లో నేను సేల్ చేయాలంటే సెల్లర్గా రిజిస్టర్ అవుతాను, కొనేవాడు బయ్యర్గా రిజిస్టర్ అవుతాడు, ఒకే కామర్స్ ఆపరేటర్ ఉంటుంది. కానీ ఓఎన్డీసీలో ఇద్దరు కామర్స్ ఆపరేటర్ ఇన్వాల్వ్ అవుతారు. ఇద్దరు అంటే ఎవరు? సెల్లర్ సైడ్ ఒకరు ఉంటారు, బయ్యర్ సైడ్ ఒకరు ఉంటారు. అంటే నేను ఫ్లిప్కార్ట్లో సెల్లర్ని, బయ్యర్ ఎవరు? అతను అమెజాన్లో బయ్యర్. ఫ్లిప్కార్ట్లో సెల్లరు, అమెజాన్లో బయ్యర్ కూడా కొనొచ్చు. అది ఓఎన్డీసీ స్పెషాలిటీ. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో టీడీఎస్ ఎవరు డిడక్ట్ చేయాలి అనేది క్వశ్చన్ వస్తుంది. ఓఎన్డీసీలో స్పెషాలిటీ ఏంటి? ఒకే ట్రాన్సాక్షన్లో ఎవరు ఉంటారు? ఇద్దరు. ఒకరు ఫర్ అమెజాన్ సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ అనుకో, బయ్యర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ అని ఇద్దరు ఉంటారు. టీడీఎస్ ఎవరు డిడక్ట్ చేయాలి అంటే 2 కేసెస్ ఉన్నాయి. నెంబర్ 1, ఇఫ్ సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ ఈజ్ నాట్ ఏ సెల్లర్. సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ ఈజ్ నాట్ ఏ సెల్లర్. నేను చెప్తాను ఎగ్జాంపుల్ చూడండి. సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ ఉన్నారు, తర్వాత ఇంకొకరు బయ్యర్ సైడ్ కామర్స్. బయ్యరు ఎవరికి ఇస్తారు? ఫస్ట్ మనీ ఎవరికి ఇస్తాడు? బయ్యర్ సైడ్ కామర్స్ ఆపరేటర్కి ఇస్తారు. దెన్ ఆ మనీ ఎవరికి వెళ్ళొద్ది? సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ అవుద్ది. ఇప్పుడు సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ సెల్లర్కి మనీ పేమెంట్ చేసేటప్పుడు హియర్ సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194(o). Got it? Sometime if seller side e-commerce operator is seller side e-commerce operator is seller. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు అమెజాన్ ప్రొడక్ట్స్ అమ్ముతారుగా, అమెజాన్ బేసిక్స్ అని అమ్ముతారుగా. అంటే సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ సెల్లర్ ఇద్దరు ఒకటే కదా, అంటే సెల్లర్ ఉండడు అక్కడ. ఇక్కడ ఏమంటారు? రోల్ని సెల్లర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ అండ్ సెల్లర్ ఇద్దరు ఒకటే. ఇలాంటి సిచ్యువేషన్లో బయ్యర్ సైడ్ కామర్స్ ఆపరేటర్ మనీ ఇవ్వగానే టీడీఎస్ ఎవరు డిడక్ట్ చేస్తారు? బయ్యర్ సైడ్ కామర్స్ ఆపరేటరే డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తారు. ఎందుకని వాడే కదా లాస్ట్ రిలీజ్ చేసే పేమెంట్ చేసేవాడు. సో బయ్యర్ ఏం చేస్తారు? 194(c) రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ బై ద బయ్యర్ సైడ్ కామర్స్ ఆపరేటర్. ఇజ్ ఇట్ ఓకే గైస్? ఇది చాలా సింపుల్ పాయింట్. ఇలా చూస్తే ఓఎన్డీసీ గురించి నీకు ఐడియా ఉండాలి. ఓఎన్డీసీ గురించి ఐడియా లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కొంచెం ఏదో కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు మీకు, బట్ కంక్లూజన్ ఇది. ఓకేనా? ఈవెన్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో కూడా వస్తుంది టీసీఎస్లో సేమ్ పాయింట్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో టీసీఎస్లో కూడా అంతే. ఓఎన్డీసీ క్లారిఫికేషన్. ఫైనల్గా పేమెంట్ ఎవరు రిలీజ్ చేస్తారో వాళ్ళే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఫైనల్ రిలీజింగ్ పర్సన్ ఎవరు? ఫైనల్ రిలీజింగ్ పర్సన్ ఇక్కడ సెల్లర్ సైడ్ ఒక కేసులో. ఇంకో సైడ్ ఫైనల్ రిలీజింగ్ చేసేది ఎవరు? బయ్యర్ సైడ్ కదా, ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకరే కదా. వాడు ఎవరికి ఇవ్వడు కదా మనీ, మన అమెజాన్ ఇస్తే మళ్ళీ ఎవరికి ఇవ్వడు కదా. అలా నెక్స్ట్ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ గురించి చెప్పాను. అండ్ గ్రాస్ అమౌంట్ మీద టీడీఎస్ అన్నాను కదా. గ్రాస్ అమౌంట్ అంటే ఇంకా కమిషన్ కానీ, కన్వెన్స్ ఫీజ్, లాజిస్టిక్ ఫీ, ఇలా ఏ ఒక ఫీజులు తీసుకుంటూ ఉంటారు కామర్స్ ఆపరేటర్. అటన్నిటి మీద కలిపి టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అండ్ పేమెంట్ మేడ్ టు ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఏమన్నా, ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఏమన్నా రికవర్ చేసినా దాని మీద కూడా కలిపి టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ సెల్లర్ డిస్కౌంట్ ఏమన్నా ఇస్తే సెల్లరే. ఇప్పుడు రెస్టారెంట్ వాడు ఎవరో స్విగ్గీలో 2300 రూపీస్ బిర్యానీ 100 రూపీస్ తగ్గించి 200కి అమ్ముతున్నా అనుకోండి, సెల్లర్ సైడ్ డిస్కౌంట్ అది. సెల్లర్ సైడ్ డిస్కౌంట్ టీడీఎస్ ఎంత? ఓన్లీ 200 మీద డిడక్ట్ చేయాలి. కానీ కామర్స్ ఆపరేటర్ ఇస్తారు కొన్నిసార్లు డిస్కౌంట్. ఎవరు? అంటే మధ్యలో స్విగ్గీయో జొమాటో వాళ్ళు డిస్కౌంట్లు ఏమైనా ఇచ్చారనుకో, అప్పుడు మనం గ్రాస్ అమౌంట్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్లు తీసుకోవడం. రియల్ సెల్లర్ ఇచ్చిన డిస్కౌంట్ని రెడ్యూస్ చేసి టీడీఎస్ డిడక్ట్ చేయాలి. కానీ ఈ మధ్యలో ఉండే కామర్స్ ఆపరేటర్ ఏమన్నా ఇచ్చానుకో వాడు ప్రమోషన్లో పార్ట్గా, వాటిని రెడ్యూస్ చేయకుండా గ్రాస్ అమౌంట్ మీద డిడక్ట్ చేయాలి. ఓకేనా? కేసు అర్థమైందా? 194P. నెక్స్ట్ 16 into 194P. కమింగ్ టు 194P, బేసిక్గా రెసిడెంట్స్ ఇండివిజువల్. ఎవరమ్మా? రెసిడెంట్ ఇండివిజువల్. ఎవరా రెసిడెంట్ ఇండివిజువల్? 75 years ఆర్ మోర్. అతని ఏజ్ ఎంతమ్మా? 75 years ఆర్ మోర్. అతనికి ఏమొస్తుంది? పెన్షన్, ఇంట్రెస్ట్ వస్తుంది. అతని ఏజ్ 75 years ఆర్ మోర్, అతనికి పెన్షన్, ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, అతను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. 75 years ఆర్ మోర్, అతని ఇన్కమ్స్ ఓన్లీ ఎంత? పెన్షన్ అండ్ ఇంకోటి ఏంటి? ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఏ అకౌంట్ నుంచి వస్తుంది? పెన్షన్ ఏ బ్యాంక్ నుంచి వస్తుందో ఇంట్రెస్ట్ కూడా అదే బ్యాంక్ నుంచి వస్తే అతను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ బ్యాంక్ ఎవరైతే ఆ సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ పెన్షన్ పే చేస్తున్నారో
దే హ్యావ్ టు ఎస్టిమేట్ ద టోటల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసి 194P కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అంటే ఎలాగైతే 192 కింద శాలరీ కింద డిడక్ట్ చేస్తామో ఎస్టిమేట్ టోటల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసి కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ స్లాబ్ రేట్స్ మీద క్యాలిక్యులేట్ చేసి వైల్ కంప్యూటింగ్ టోటల్ ఇన్కమ్ చాప్టర్ 6 ఎడిక్షన్స్ రిబేట్ అన్ని కన్సిడర్ చేసి ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేసి 194P కింద ఎవరు డిడక్ట్ చేయాలి టీడీఎస్? బ్యాంక్ వాళ్ళు డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పేమెంట్ చేస్తే వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, సీనియర్ సిటిజన్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అండర్స్టూడ్? 194P. నెక్స్ట్ 194R. నెక్స్ట్ సెక్షన్ 194R. 194Q ఉంది గైస్. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను. 194Qతో కంపారిజన్ ఉంది. ఏంటంటే 206C 1H అని ఉంది కంపారిజన్. ఈ 2 సెక్షన్స్ కంపారిజన్ చూద్దాం మనం. ఈ రెండింటికి లింక్ ఉంది, అంతవరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటి మనకి? 194R. 194Rలో చాలా ఇష్యూస్ ఉన్నాయి గైస్. అవన్నీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ అన్నీ అడిగిన అలా ఒకటి కదా. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ ఇష్యూస్ 194Rలో. ఓకేనా? నెక్స్ట్ 194R. గైస్ చూడండి, కమింగ్ టు 194R. 194R ఎవరికి అప్లై అవుతుందంటే పేయర్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎ బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్. That benefit or perquisite may be in monetary terms or not. So such benefit or perquisite arised to the payee in the course of business or profession. లైక్ పేయర్ డీలర్కి మొబైల్ ఫోన్ ఇచ్చాడు, బాగా సేల్ చేశాడని, లేదా ఒక థాయిలాండ్ ట్రిప్కి తీసుకెళ్ళాడు, ఇలా ఇచ్చారనుకోండి. పేయీ కింద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో అరైజ్ అయింది కదా బెనిఫిట్. యూజువల్లీ ఆ పేయీకి వచ్చిన బెనిఫిట్ ఎక్కడ ట్యాక్స్బుల్ అవుద్ది? పేయీకి పీజీబీపీలో ట్యాక్స్బుల్ అవుద్ది. అండ్ ఇన్ ద సేమ్ వే పేయర్ ఎవరైతే ఆ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ బెనిఫిట్ ప్రొవైడ్ చేసే పర్సన్ ఎవరు అనేది చూడాలి. ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనుకోండి, వాళ్ళు బిజినెస్ టర్న్ ఓవర్ 1 crore కంటే ఎక్కువ, ప్రొఫెషన్ 50 lakhs కంటే ఎక్కువ ఉంటే 194R కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అదర్ ఇండివిజువల్స్ అయితే 194R కింద అవసరం లేదు. అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 194R కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత రేట్ డిడక్ట్ చేయాలి? 10% డిడక్ట్ చేయాలి గైస్. అండ్ బిఫోర్ ప్రొవైడింగ్ సచ్ బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్, ఏ టైంలో డిడక్ట్ చేయాలి టీడీఎస్? బిఫోర్ ప్రొవైడింగ్ సచ్ బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్. థ్రెషోల్డ్ లిమిట్ ఎంత అంటే 20,000. థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? నో టీడీఎస్ ఇఫ్ సచ్ బెనిఫిట్ అప్ టు 20,000 in previous year. అండ్ పేయర్ అండ్ పేయీ రిలేషన్షిప్ ఏ ఉండాలి, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అనుకో, దెన్ 194 ఈజ్ నాట్ అప్లికబుల్, 194R అప్లికబుల్. ఎందుకంటే పర్క్విజిట్ బెనిఫిట్ అనుకోండి, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటే 192 అప్లై అవుద్ది కదా, 194 అప్లై కాదు. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్ పర్క్విజిట్ ఆర్ బెనిఫిట్ కైండ్లో ఉండొచ్చు, సమ్టైమ్స్ కైండ్లో ఉండొచ్చు, ఆర్ ఎనీ బెనిఫిట్ ఉండొచ్చు, క్యాష్ ఆర్ కైండ్లో ఉండొచ్చు. బట్ క్యాష్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ టీడీఎస్ అమౌంట్. క్యాష్ అమౌంట్ ఉంది కానీ ఆ క్యాష్ అమౌంట్ ఏ విధంగా లేదు, అసలు సఫిషియెంట్గా లేదు. అలాంటప్పుడు ట్యాక్స్ షల్ బి డిడక్టెడ్ బిఫోర్ రిలీజింగ్ సచ్ బెనిఫిట్. ఆ బెనిఫిట్ రిలీజ్ చేసే ముందే మనం ఏం చేయాలి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. బెనిఫిట్ రిలీజ్ చేసే ముందే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎలా అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 వాడికి చెప్తాం, రే నీకు మా ఫ్రెండ్కి అయితే ఒక MG హెక్టార్ కార్ ఇచ్చారు, బాగా సేల్స్ చేశారని. వాళ్ళు సమ్ శానిటరీ పైప్స్ ఏమైనా అమ్ముతుంటాయి. ఆ కార్ ఇచ్చేటప్పుడు చెప్తారు, కార్ 20 lakhs వాల్యూ, నీకు 10% అప్లై చేసి 2 lakhs టీడీఎస్ గవర్నమెంట్కి 2 lakhs అడ్వాన్స్ ట్యాక్స్ కింద పే చేసి నాకు రిసిప్ట్ అన్నా ఇవ్వు, లేదా ఆ 2 lakhs నాకు ఇవ్వు, నేను గవర్నమెంట్ కన్నా పే చేస్తాను, అప్పుడు నీకు కార్ రిలీజ్ చేస్తాను.
ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, వాడి మనీ మనకిచ్చి మనం పే చేయడం, లేదా వాడిని డైరెక్ట్గా ఎలా పే చేయమంటాం, అడ్వాన్స్ ట్యాక్స్ కింద పే చేయమంటాం. యూజువల్లీ వాడిని మనం ఏమంటే ఇవ్వడు, ఇదేదో ఫ్రాడ్ లాగా ఉందనుకోండి, వాడిని ఏం చేయమంటావు, నీ అకౌంట్లోనే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుకోమని చెప్తాం. లేదా నీకు అంత హ్యాపీగా అంటే ఏదైతే 20 lakhs కార్ రిలీజ్ చేస్తున్నావు కదా, ఆ 20 lakhs కార్ వాల్యూవే 90 అనుకో. ఎంత అనుకోవాలి, దట్ ఈజ్ గ్రాస్ అప్ చేయదాన్ని. ఏం చేయి, గ్రాస్ అప్ చేసి దాని మీద 10% టీడీఎస్ నువ్వు చేయి. అంటే 20 lakhs డివైడ్ బై 90 into 10 ఎంత వస్తుంది వాల్యూ? 20 lakhs డివైడ్ బై 90 into 10 వేస్తే మీకు అప్పుడు టీడీఎస్ అమౌంట్ వస్తుంది. ఇలా రివర్స్ వర్కింగ్ చేసి క్యాలిక్యులేట్ చేసి మనం డిడక్ట్ చేయండి. అంటే వాట్ ఎవర్ బెనిఫిట్ ప్రొవైడ్ చేసి నేనే నా పాకెట్లో నుంచే కట్టుకుంటాను టీడీఎస్ అనుకుంటే అదొక ఆప్షన్. ఓకేనా, ఎవరు ఓన్ పాకెట్లో నుంచి పే చేసుకున్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసి టీడీఎస్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే గైస్, పేయర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు చెక్ దట్ బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్ ఆర్ నాట్. రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ట్యాక్సిబుల్ అవుద్దా లేదా ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు గైస్. మనం పేయర్ ప్రొవైడ్ చేస్తున్న ఆ బెనిఫిట్ 194R కింద టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయండి. మేబీ మనం పేమెంట్ చేసేది రెవెన్యూ నేచర్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ నేచర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తే, సేల్స్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్స్, రిబేట్ అవేమి బెనిఫిట్లు కాదు, వాటి మీద ఏం టీడీఎస్ ఉండదు గైస్. ఓకే, 194R దేని మీద అంటే ఇన్సెంటివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ కైండ్స్ సచ్ యాజ్ టీవీ, గోల్డ్ కాయిన్స్, మొబైల్ ఫోన్స్, స్పాన్సర్షిప్ ఆఫ్ ట్రిప్స్, ఓకే, అండ్ ప్రొవైడింగ్ ఫ్రీ టికెట్స్ ఫర్ ఈవెంట్, మెడికల్ శాంపిల్స్ ఇవన్నీ ఇస్తాం కదా, వాటన్నిటి మీద మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇఫ్ రిసిపియంట్ యూజ్ సచ్ అసెట్ ఫర్ హిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, then actual cost of the asset shall be fair market value on which already taxes paid. Depreciation can be claimed on such fair market value. నేను కారు ఇచ్చాను, కారు ఫెయిర్ మార్కెట్ వాల్యూ 194 కింద 20 lakhs మీద డిడక్ట్ చేస్తాగా 10%. అదే ఫెయిర్ మార్కెట్ వాల్యూ రిసిపియంట్ ఆ కార్ అతను బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటే ఆ 20 lakhs మీద అదే యాక్చువల్ కాస్ట్గా తీసుకొని డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తాడు అతను. నెక్స్ట్, ఫ్రీ శాంపిల్స్ బై ఫార్మస్యూటికల్ కంపెనీ టు డాక్టర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిషన్ గైస్, ఫ్రీ శాంపిల్స్ ఇస్తున్నారు. ఎవరు? ఫ్రీ శాంపిల్స్. ఫార్మస్యూటికల్ కంపెనీ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ హాస్పిటల్స్కి ఇచ్చారనుకో, ఏం డిడక్ట్ చేస్తారు? ఫార్మస్యూటికల్ కంపెనీ హాస్పిటల్కి ఇచ్చిన 194R. బట్ హాస్పిటల్స్ డాక్టర్స్కి ఇస్తారు. హాస్పిటల్స్ ఎవరికి ఇవ్వచ్చు? మళ్ళీ డాక్టర్స్కి ఇచ్చినప్పుడు డాక్టర్స్ ఎవరు? ఎంప్లాయీస్ అనుకో. డాక్టర్స్ ఎవరు? ఎంప్లాయీస్ అనుకో. అప్పుడు ఏం డిడక్ట్ చేయాలి? 192. నెక్స్ట్, ఫార్మస్యూటికల్ కంపెనీ హాస్పిటల్కి ఇచ్చారు. ఫార్మస్యూటికల్ కంపెనీ ఎవరికి ఇస్తారు? హాస్పిటల్కి ఇచ్చారు అనుకో, ఏ సెక్షన్ అప్లై? 194R. బట్ డాక్టర్స్ ఎవరంటే వాళ్ళు ఏమి ఎంప్లాయీస్ కాదు, డాక్టర్స్ హాస్పిటల్లో ఉన్న ఎంప్లాయీస్ కాదనుకో, అప్పుడు కూడా ఏం అప్లై? 194R. అర్థమైందా? టూ కేసు. ఒక కేసులో ఏంటి? డాక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్, ఇంకో కేసులో డాక్టర్స్ ఆర్ నాట్ ఎంప్లాయీస్. ఈ టూ కేసెస్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ ఆ బెనిఫిట్ అనేది, పర్క్విజిట్ అనేది? పర్చేజ్ ప్రైస్ తీసుకుంటాం గైస్. యూజువల్లీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని మనం ఇచ్చామనుకోండి, ఏం తీసుకుంటాం? పర్చేజ్ ప్రైస్. సో మ్యానుఫ్యాక్చరర్ వాడు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐటమ్స్ ఇచ్చాడనుకోండి, ప్రైస్ దట్ ఈజ్ ఛార్జెడ్ టు ద అవుట్ సైడర్స్. కస్టమర్స్కి ఎంత అయితే ప్రైస్ ఛార్జ్ చేస్తారో అదే ఛార్జ్ చేస్తాం. ఇంకెనీ అదర్ కేస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్ తీసుకుంటాం. జిఎస్టీ విల్ నాట్ ఇంక్లూడెడ్. ఆ వాల్యూలో ఏమి ఇంక్లూడ్ చేయకూడదు గైస్? జిఎస్టీ అనేది ఇంక్లూడ్ చేయకూడదు. సేఫర్ ఇక్కడ ఇంకొక చూడండి, ఇక్కడ సేఫర్ ఇప్పుడు మన ప్రసాద్ టెక్ అనే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఈ శాంసంగ్ వాళ్ళు మొబైల్ ఇచ్చారు ఈ ప్రసాద్ టెక్ అనే పర్సన్కి. మొబైల్ ఇచ్చినప్పుడు ఆ మొబైల్ని రివ్యూ చేసి అతనే రీటైన్ చేశాడు అనుకో, ఏం చేశాడు అతను? అతనికే ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 194R కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎప్పుడు? రీటైన్ చేస్తే. రీటైన్ చేయకుండా రిటర్న్ చేశాను అనుకోండి, రిటర్న్ చేస్తే వీడికి ఏం బెనిఫిట్ లేదుగా. మొబైల్ రిటర్న్ చేసి రివ్యూ చేసినాక అప్పుడు ఏముండదు? 194R నాట్ అప్లికబుల్. ఎప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి 194R అప్లై అవుద్ది? రీటైన్ చేస్తే, రిటర్న్ చేస్తే కాదు. దిస్ మచ్ ఈజ్ ఫైన్ గైస్. ఇవన్నీ ఇంతవరకు ఈ రిమైండింగ్ అన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ పెద్ద పాయింట్స్ ఏం కాదు. ఇవన్నీ ఇవి మనకు నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్లో వస్తాయి ఈ రిమైనింగ్ పాయింట్స్ అన్ని. లాస్ట్లో 195 ఉంది చూడండి, 195 అంటే మనం ఇంతవరకు డిస్కస్ చేసినవన్నీ 192, 193, 194లో మేజర్గా రెసిడెంట్కి పేమెంట్ చేసే ఉన్నాయి, ఆర్ కొన్ని నాన్ రెసిడెంట్కి పేమెంట్ చేసేవి కూడా ఉన్నాయి.
ఇప్పుడు 190 పైన ఎక్కడ వీఆర్ మేకింగ్ అ పేమెంట్ టు నాన్ రెసిడెంట్, వీఆర్ మేకింగ్ పేమెంట్ టు నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ పేమెంట్ చేస్తున్నాం, బట్ పైన ఎబో స్పెసిఫిక్ సెక్షన్స్లో కవర్ కాకపోతే అప్పుడు టీడీఎస్ ఏ సెక్షన్ కింద డిడక్ట్ చేయాలి, 195 కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత 195 కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి అంటే రేట్ ఇన్ ఫోర్స్ ఆర్ డబుల్ టాక్సేషన్ రేట్ విచ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేటు, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఉన్న అగ్రిమెంట్ రేటు విచ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి. అంటే ఇండైరెక్ట్గా డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది ఎవరిని ఓవర్ రైట్ చేస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే గైస్ చూడండి ఇక్కడ తర్వాత ఏం చూడాలి మనం గైస్, ఇక్కడ నిమిషం ఇంతవరకు ఏం కంప్లీట్ అయిపోయాయి గైస్, మనకి టీడీఎస్ సెక్షన్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ టీసీఎస్. ఇక్కడ ఇదే పాయింట్, ఒక జడ్జిమెంట్ కూడా ఉంది గైస్, ఇది ఎయిర్ ఇండియా వాళ్ళది కేసు కూడా. ఫైనల్గా ఇక్కడ ఎయిర్ ఇండియా కేసు కూడా ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ ఇండియా హ్యాస్ టేకెన్ ఏ ఇంజిన్ ఆన్ ఎ లీజ్ ఫ్రమ్ డచ్ కంపెనీ విత్ అ నో permanent establishment in India. The airlines deduct TDS at 10% on the lease rental as per the double taxation avoidance agreement between the Indian and Netherlands. However, revenue department contend that absence of permanent account number from the lessor 206 AA of the income tax required 20%. వాడు పానివ్వలేదు, ఎంత డిడక్ట్ చేయాలంటారు, 20% డిడక్ట్ చేయాలంటారు. యాజ్ పర్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఎంత, 10%. ఇప్పుడు చెప్పండి ఏది ఓవర్ రైట్ చేస్తుంది? మళ్ళీ ఈ కేసులో మళ్ళీ చెప్పేదంటే రీకన్ఫర్మ్డ్, రీఇటరేటెడ్ దట్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఆల్వేస్ ఓవర్ రైట్ ద ఇన్కమ్ ట్యాక్స్. కాబట్టి ఎంత రేట్ అప్లై అవుతుంది మనకి, 10% రేట్ మీదే యాజ్ పర్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ రేటే అప్లై అవుతుంది. కానీ 206 ఏలో పాన్ ప్రొవైడ్ చేయకపోయిన హైయెస్ట్ రేట్ ఏం అప్లై కాదు మనకి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గైస్, మనం పేమెంట్ చేసాం, పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేశాడు, పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేశాడు, అది గవర్నమెంట్కి పే చేయలేదు, పే చేయకపోతే ట్రేసెస్లో కనిపించదు కదా, అప్పుడు అది దాన్ని క్రెడిట్ తీసుకోవచ్చా లేదా, ట్యాక్స్ లయబిలిటీలో క్రెడిట్ తీసుకోవచ్చా లేదా? పే అంటే ఎస్, దే కెన్ టేక్ క్రెడిట్ వైల్ ఫైలింగ్ ద రిటర్న్. ట్రేసెస్లో కనిపించకపోయినా వాడు డిడక్ట్ చేస్తే మటుకు తీసుకోవాలి. డెఫినెట్గా వాడు డిడక్ట్ చేసి వాడు పే చేయకపోతే మనకు పనిష్మెంట్ ఇస్తేలా, మనకు క్రెడిట్ ఇవ్వకపోతే వాడు చేసిన మిస్టేక్ మన పనిష్మెంట్ అనుభవిస్తాం కదా. అండ్ డెఫినెట్గా అండర్ 199 ట్యాక్స్ క్రెడిట్ మస్ట్ బీ ప్రొవైడెడ్ వెన్ ద టీడీఎస్ హ్యాస్ బీన్ డిడక్టెడ్. సెక్షన్ 205 బార్ రికవరీ ఫ్రమ్ ద డిడక్టివ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ ఫ్రమ్ దేర్ ఇన్కమ్ ఈవెన్ దే ఫెయిల్ టు డిపాజిట్. డిడక్టర్ ఫెయిల్ టు డిపాజిట్ అయినా డిడక్టీకి క్రెడిట్ వస్తుంది, అది వాడి దగ్గర నుంచి ఏమి రికవర్ చేయము. And protect the right of the deductee, ensuring they do not penalize for deductor non-compliance. Deductor non-compliance వల్ల deductee పనిష్మెంట్ అనుభవించకూడదు కదా, అందుకని అదొక కేస్. బీబీఆర్ ఫిన్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించింది మెయిన్. నెక్స్ట్